ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనం ప్రథమ స్కందం 14వ అధ్యాయం చర్చించుకుందాం. 13వ అధ్యాయం గత వారం మనం పూర్తి చేసుకున్నాం. 13వ అధ్యాయంలో విదురుడు హస్తినాపురానికి వచ్చి ధృతరాష్ట్రుణ్ణి ప్రేరేపింపజేస్తాడు. ఏమంటాడంటే, యుద్ధం అయిపోయింది, రాజ్యాన్ని నువ్వు కోల్పోయావు, నీ బిడ్డలందరినీ కోల్పోయావు, అయినా కూడా ఎవరినైతే నువ్వు చంపదలిచావో, చంపడానికి ప్రయత్నించావో వారి పంచనే బ్రతుకుతూ వారి దయాదాక్షిణ్యాలతో నీ కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నావు. ఇది ఏమాత్రం గౌరవప్రదమైనటువంటి జీవితం కాదు. కాబట్టి నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంతేకాదు, నీ ఆధ్యాత్మిక జీవనం మీద కాస్తనే శ్రద్ధ పెట్టు. ఎంతకాలం ఈ భవబంధాల్లో చిక్కుకుని రాజ్యంలో ఉన్నటువంటి ఆ సంపదల్ని అనుభవించాలని బ్రతుకుతూ ఉంటావు, నువ్వు విడిచిపెట్టు అని చెప్పి అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడికి కాస్త బుద్ధి వచ్చి రాజ్యాన్ని విడిచిపెట్టేశాడు. రాజ్యాన్ని విడిచిపెట్టి ధృతరాష్ట్రుడు అడవుల్లోకి వెళ్ళాడు. గాంధారి కూడా ఆయన్ని అనుసరించింది. ఇక విదురుడు నిష్క్రమించాడు. ఆ తరువాత మన యుధిష్ఠిర మహారాజుకు, ధర్మరాజుకి ఏమనిపించిందంటే, నేనేదైనా అపచారం చేశానేమో, ఏవైనా అపరాధం చేశానేమో, అందువల్లే నా యొక్క పినతండ్రి పినతల్లి వాళ్ళు విడిచిపెట్టారు నన్ను అని ఆయన అనవసరంగా పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపడవలసినటువంటి అవసరం లేదు, నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు అని ఆయన్ని ఓదార్చాడు. ఎవరు? నారద మహర్షి. అంతేకాకుండా ఏమన్నాడంటే, నీ యొక్క ఆ పెద్దవాళ్ళని నువ్వేదో సంరక్షిస్తున్నాను అని నువ్వు ఫీల్ అవుతున్నట్టున్నావు. ఎవరు ఎవరిని సంరక్షించలేరు ఈ ప్రపంచంలో. అందరినీ సంరక్షించేది భగవంతుడే. ఆయన సంరక్షణ లేనిది మనం ఏమి చేయలేం. మనకు అనిపిస్తుంది, నేనే వీళ్ళందరినీ కాపాడుతున్నాను, నా యొక్క దయాదాక్షిణ్యాలు లేనిదే వీరు బ్రతకలేరు అని మనకు అనిపించవచ్చు. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, జీవో జీవస్య జీవనం. ప్రతి జీవి ఇంకొక జీవి మీద ఆధారపడి ఉంటాడు తన యొక్క ఉపాధి కోసం. అహస్తాని సహస్తానాం అపదాని చతుష్పదాం ఫల్గూని తత్ర మహతాం జీవో జీవస్య జీవనం. అంటే అంతే అని చెప్పుకున్నాం మనం, మరి డీటెయిల్స్లోకి వెళ్ళాలండి. సో ఈ విధంగా నారద మహర్షి యుధిష్ఠిర మహారాజుని ఓదార్చి, నువ్వు నీ యొక్క విద్యుక్త ధర్మం మీద ధ్యాస పెట్టు. ధృతరాష్ట్రుడికి, గాంధారికి, విదురుడికి ఏం జరుగుతుందో అది నీ యొక్క బాధ్యత కాదు. వాళ్ళని నువ్వేం వెళ్ళగొట్టలేదు, వాళ్ళే వెళ్ళిపోయారు. కాబట్టి నువ్వు నీ యొక్క బాధ్యత మీద నీ యొక్క ధ్యాస పెట్టు అన్నాడు. అసలు శ్రీకృష్ణ భగవానుడు ఈ భూమి మీద అవతరించింది దేనికి? దుష్ట శిక్షణ చేయడం కోసం, శిష్ట రక్షణ చేయడం కోసం అవతరించింది. అలా అవతారం దాల్చినటువంటి కృష్ణుడికి సహకరించవలసినటువంటి బాధ్యత మీది. ఆయనకి దుష్ట శిక్షణలో, శిష్ట రక్షణలో మీరు మీరు అసిస్ట్ చేయడం కోసం మీరు కూడా వచ్చారు ఇక్కడికి. ఆయన పని పూర్తి చేశాడు. ఆయన అవతారం చాలించబోతున్నాడు. ఆయన అవతారం చాలించినంత వరకు, అంటే ఆయన భూమి మీద ఉన్నంత వరకు మీరు కూడా ఉండొచ్చు. అంటే ఆయన అవతారం చాలించిన తర్వాత
మీ యొక్క ప్రమేయం, మీ యొక్క పాత్ర ఇక్కడ లేదు, మీరు కూడా విరమించవచ్చు అని నారద మహర్షి యుధిష్ఠిర మహారాజుకి ఒక చిన్న ఇండికేషన్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అక్కడతో 13వ అధ్యాయం ముగిసింది. ఇప్పుడు 14వ అధ్యాయంలో ప్రవేశిద్దాం మనం. 14వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, మన యుధిష్ఠిర మహారాజు తన రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనిస్తాడు. అర్జునుడు ద్వారకా నగరానికి వెళ్ళాడు. కృష్ణుడి యొక్క తరువాత ప్రయత్నాలు అవన్నీ తెలుసుకోవడం కోసం, తర్వాత కార్యాలు తెలుసుకోవడం కోసం అర్జునుడు ద్వారకకు వెళ్ళాడు. 7 నెలలు రాలేదు, తిరిగి రాలేదు. అలా ఎన్ని నెలలు గడిచినా, 7 నెలలు గడిచినా కూడా ఇంకా అర్జునుడు తిరిగి రాలేదు అని చెప్పి మన యుధిష్ఠిర మహారాజు ఏదో అదురుత పడుతున్నాడు. ఏమిటి కారణం, ఏమై ఉండొచ్చు? ఇంతలో ఏం జరిగిందంటే, తన రాజ్యంలో కలి ప్రవేశించినటువంటి ఈ సంఘటనలు చూస్తున్నాడు. అసలు శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిన తరువాత కలి ప్రవేశించిందనమాట. ఎలా అయితే వర్షాకాలం ప్రవేశించే ముందు కాస్త వడగాలులు వస్తూ ఉంటాయి, చిన్న గాలి వీస్తూ ఉంటుంది, ఉరుములు మెరుగు గర్జిస్తూ ఉంటాయి, మెరుపులు మేఘాలు గర్జిస్తూ ఉంటాయి, చిన్న చిన్న చిరుజల్లులు పడుతూ ఉంటాయి, ఆ తర్వాత భయంకరమైనటువంటి భీకర వర్షం కురుస్తూ ఉంటుంది. అవునా? అదేవిధంగా కృష్ణుడు అవతారాన్ని చాలించిన తర్వాత కలియుగం ప్రవేశించింది. కానీ కలియుగం టెంపరేచర్ చాలా తక్కువగా ఉంది అప్పుడు, మరి ఎక్కువగా లేదు, చాలా తక్కువగా ఉంది. ఆ టెంపరేచర్ని, అంటే ఆ పరిస్థితుల్ని మన యుధిష్ఠిర మహారాజు గమనించాడు. గమనించి తన తమ్ముడైనటువంటి భీముడి పక్కన కూర్చుని వాటి గురించి వివరించడం మొదలుపెట్టాడు. తన యొక్క ఆవేదన వ్యక్తం చేశాడు. ఏమన్నాడంటే, అసలు కాలం గతి మారిపోయిందా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ ఋతుధర్మాల్లో మార్పులు, ఏ ఋతువులో ఉండవలసినటువంటి వాతావరణం ఆ ఋతువులో కనిపించట్లేదు మనకి. అప్పుడప్పుడు చలికాలంలో కూడా ఎండలు మండిపోతూ ఉంటాయి, వర్షాకాలంలో వర్షం పడదు కొన్నిసార్లు. అది కలియుగం పరిస్థితి. ఎప్పుడు పడితే అప్పుడు వర్షం పడుతుంది కొన్ని చోట్ల, కొన్ని చోట్ల సూర్యుడే కనిపించడు 4 రోజులైనా కూడా. ఈ విధంగా ఋతువుల యొక్క పరిస్థితులు మారిపోతున్నాయి. ఎక్కడ? హస్తినాపురంలో యుధిష్ఠిర మహారాజు ఆధ్వర్యంలో ఆయన రాజ్యంలోనే ఇలా మారిపోతున్నాయి. తర్వాత జనుల యొక్క స్వభావం కూడా మారిపోతుంది. నా రాజ్యంలో ఉండవలసినటువంటి వ్యక్తులందరూ ఎంతో నీతితో, నిజాయితీతో, సహనంతో, ఓర్పుతో ఉండాలి, కానీ వారు అసహనంగా మారిపోతున్నారు అని 3వ శ్లోకంలో మన యుధిష్ఠిరుడు భీముడితో అంటున్నాడు. అంతేకాదు స్నేహితుల మధ్య వ్యవహారాలు మారిపోతున్నాయి. గృహంలో కూడా, ఒక ఇంట్లో కూడా తల్లిదండ్రుల మధ్యలో, బిడ్డల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, సోదరుల మధ్యలో ఉన్నటువంటి ఆ సంబంధం, బాంధవ్యం అది కనిపించట్లేదు. ఎప్పుడు పట్టుదలలు, తర్వాత పంతాలు, దెప్పి పొడుపులు అవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇదంతా యుధిష్ఠిర మహారాజు యొక్క రాజ్యంలో ఎప్పుడు చూడలేదు. కానీ యుధిష్ఠిరుడు ఇదంతా గమనించి భీముడితో అంటున్నాడు, ఏమిటి జనాల యొక్క ప్రవర్తన మారిపోయింది అని తన యొక్క ఆవేదనని వ్యక్తపరుస్తున్నాడు. ఇప్పుడు 6వ శ్లోకంలో ఏమన్నాడంటే యుధిష్ఠిరుడు, మన యొక్క బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకోవడం కోసం అర్జునుడి ద్వారకా నగరానికి వెళ్ళాడు. కృష్ణుడి యొక్క తదుపరి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకోవడం కోసం వెళ్ళాడు. కానీ 7 నెలలైనా కూడా ఇంకా తిరిగి రాలేదు. ఏమిటి, ఏమై ఉంటుంది? ఇంతలోగా నేను ఈ రకరకాల ఘోరాలన్నింటినీ చూస్తున్నాను, అపశకునాలను చూస్తున్నాను నా యొక్క రాజ్యంలో, ఏమై ఉంటుంది అని మన భీముడితో చెప్తున్నాడు అనమాట. కానీ అప్పుడు ఆ సమయంలో 8వ శ్లోకంలో ఏం జరిగిందంటే, ఆ సమయంలో యుధిష్ఠిర మహారాజుకు ఒక చిన్న సందేహం కలిగింది. గత అధ్యాయంలో నారద మహర్షి నాకు చెప్పాడు, శ్రీకృష్ణ భగవానుడు అవతారం చాలించే సమయం ఆసన్నమైంది, ఆయన ఈ భూమి మీద లీలల్ని చేస్తున్నంత కాలం మీరుండండి, ఆయన తన అవతారాన్ని ముగించిన తర్వాత మీకు ఈ భూమి మీద ఉండవలసినటువంటి అవసరం లేదు అని నారదముని ఒక చిన్న హింట్ ఇచ్చాడు యుధిష్ఠిర మహారాజుకి. ఆ హింట్ని చూసి యుధిష్ఠిర మహారాజుకి ఏమనిపించిందంటే, ఆహా,
అంటే కృష్ణుడు అవతారాన్ని చాలిస్తున్నాడా, చాలించేశాడా, అందుకే ఈ అపశకునాలని చూస్తున్నానా నేను అని ఆయనకు చిన్న సందేహం కలిగింది. ఆ సందేహాన్ని భీముడి ముందు వెళ్ళబుచ్చాడు. తరువాత 9వ శ్లోకంలో ఏమన్నారంటే, నేను శ్లోకాలు చదవట్లేదు ఇప్పుడు, ఎందుకంటే ఇది సింపుల్ స్టోరీ లైన్. యుధిష్ఠిరుడి యొక్క కుటుంబం మీద మన కృష్ణుడికి ఎంతో అపారమైనటువంటి కరుణ ఉండేది. యుధిష్ఠిర మహారాజు యొక్క కుటుంబాన్ని ఎన్నో విధాలుగా సంరక్షించి, పోషించి, పాలించి, రక్షించినటువంటి కృష్ణుడు లేని కారణం వల్ల నా రాజ్యంలో ఇలా జరుగుతుందా అన్నటువంటి ఒక సందేహం మన యుధిష్ఠిర మహారాజు మనసులో కలిగింది. అప్పుడు 10వ శ్లోకం నుంచి ఏం చూస్తామంటే మనం అపశకునాలు ఎలా ఉన్నాయి, ఇన్ని రకాల అపశకునాలు ఉన్నాయి, అవన్నీ ఒక 10 శ్లోకాల్లో వర్ణించారు సూత గోస్వామి. ఇప్పుడు ఎన్నెన్ని విపత్తులంటే గ్రహ ప్రభావాలు మారిపోయినాయి, గ్రహగతులు మారిపోయినాయి, భూలోకంలో ఉన్నటువంటి కర్మలు, జనాలు చేసేటటువంటి ఆ పనులు మారిపోతూ ఉన్నాయి, దేహాల వల్ల ఎన్నెన్నో ఉత్పాతాలు, బాధలు ఉన్నాయి, సరైనటువంటి బుద్ధి చూపించట్లేదు జనులు. ఇప్పుడు చూద్దాం సిమ్టమ్స్ ఏంటని. దేహంలో భాగాలు అదురుతూ ఉన్నాయి. అంటే కొన్నిసార్లు ఏమిటంటే మగవారికి ఎడం కన్ను అదిరితే అపశకునం అంటారు, ఆడవారికి కుడి కన్ను అదిరితే అపశకునం అంటారు. ఎడమ చెయ్యి కానీ ఎడమ కాలు కానీ అదిరితే అపశకునం అంటారు. అంతేకాకుండా ఎదురుగా ఏమైనా నక్కలు కూస్తే, కుక్కలు మరిగితే, కాకులు కావు కావు అంటే అది ఒక రకమైనటువంటి అపశకునం అంటారు. సో ఈ విధంగా ఎన్నెన్నో అపశకునాలు ఉన్నాయి. ఆ అపశకునాలన్నీ చూస్తున్నాడు ఆయన. ఆడనక్క సూర్యుడిని చూసి రోదిస్తుందనమాట. సునకం అంటే కుక్క భయం లేకుండా మరుగుతుంది. దేహంలో ఉన్నటువంటి భాగాలన్నీ అదరడం వల్ల భయంతో హృదయం కంపిస్తుంది. గోవులు కుడివైపు వెళ్తే అది మంచి శకునం, ఎడమ వైపు వెళ్తే అపశకునం. తర్వాత హీన జంతువులు ఉంటాయి చూడండి, అంటే చిన్న చిన్న జంతువులు, కుక్కలు, తోడేళ్ళు, అవన్నీ ఏమిటంటే దాన్ని ఏమంటారు, కక్కుతున్నాయి అన్నమాట. ఏం కక్కుతున్నాయి? ఫైర్, అగ్నిని కక్కుతున్నాయి, వాటి నోట్లోంచి అగ్ని వస్తుంది. తర్వాత బర్డ్, ఇది ఉంటే చూడండి పావురాలు. పావురాలు ఎలా ఉండండి అంటే, పావురాలను ఎలా వాడేవాళ్ళు అంటే ఇంతకుముందు ఒక సందేశాన్ని ఇంకొక దగ్గరికి పంపించడం కోసం పావురాలు పనిచేసేవి. కానీ ఇప్పుడు పావురాలను చూస్తుంటే ఏమైనా చావు సందేశం తీసుకొచ్చిందా ఈ పావురం, మరణ వార్తలు తీసుకొచ్చిందా అన్నట్టు అనిపిస్తుంది ఆ పావురాన్ని చూస్తే. ఆ విధంగా ఎన్నెన్నో అపశకునాలు చూశాడు. పంచమహాభూతాల్లో 4 దిక్కుల్లో చాలా అలజడి పెరిగిందనమాట. సకల దిక్కుల్లో ఏదో పొగ ఆవరించిందనమాట. భూమి, పర్వతం అన్నీ కంపిస్తున్నాయి. మేఘాలు లేకుండా ఆకాశంలో ఉరుములు, మెరుపులు వస్తున్నాయి. మేఘం ఉంటే మెరుపు వస్తుంది, ఉరుము వస్తుంది, కానీ మేఘాలు లేకుండానే వస్తున్నాయి. పూర్తిగా అంధకారం, చాలా వాతావరణం మొత్తం అంధకార భద్రం అయిపోయింది. తర్వాత రక్తం కురుస్తుందా అన్నట్టుంది క్లౌడ్స్ చూస్తే. తర్వాత కిరణాల యొక్క ప్రభ తగ్గిపోయిందంట. గ్రహాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి, కలహించుకున్నాయంట. అంతేకాకుండా కలవరపడినటువంటి సామాన్య జనులు, పౌరులు, వీళ్ళందరూ రోధిస్తున్నారు, బాధపడుతున్నారు. నదులు, కాలువలు, జలాశయాలు, మనసు అంతా కలత చెందింది, పూర్తిగా ప్రజ్వలించిపోతుందన్నమాట ఇది ఆ రాజ్యం. తర్వాత దూడలకి పాలు లేవు, ఎందుకంటే తల్లులు పాలు ఇవ్వట్లేదు, పాలు అసలు లేవు వాటికి. ఒకప్పుడు ఏమిటంటే ఆవులు ఏ విధంగా పాలు ఇచ్చేవంటే, ఎవరు పాలు పితకకుండానే ఆవులు యొక్క పొదుగుల్లో నుంచి పాలు అలా కారిపోయి బయట ఉన్నటువంటి ఉంటుంది చూడండి గోచర భూములు, ఆ భూములన్నీ బురదతో నిండిపోయాయి అన్నమాట. బురద నీళ్లతో కాదు, పాలతో, పాలు అలా కారిపోతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు దూడలు పాలు తగ్గడానికి కూడా లేవు, తల్లుల ఆవుల యొక్క శరీరాల్లో పాలు లేవు. తర్వాత దేవతామూర్తులు, ఆలయాల్లో ఉన్నటువంటి దేవతామూర్తులు రోధిస్తున్నాయి, శోకిస్తున్నాయి, చెమట పట్టినట్టున్నాయి. అన్ని ప్రదేశాలు పూర్తిగా శోభారహితంగా, ఆనందరహితంగా కంపిస్తున్నాయి అన్నమాట. తర్వాత
కృష్ణుడి యొక్క పాదపద్మాలు చిహ్నాలతో ఉన్నటువంటి ఈ భూమి ఇప్పుడు ఏదో ఉపద్రవం కలిగినట్టు కనిపిస్తుంది. ఇలా ఎన్నెన్నో అపశకునాలు కనిపిస్తున్నాయని చెప్పి ఎంతో చింతిస్తున్నాడు మన యుధిష్ఠిర మహారాజు. భీముడితో తన యొక్క బాధని వెళ్ళబుచ్చుతున్నాడు భీముడి ఎదురుగా. ఆ పరిస్థితుల్లో, ఆ సందర్భంలో అర్జునుడు అక్కడికి వచ్చాడు. అర్జునుడు వచ్చి ఏమన్నాడంటే, ఏమనలేదు, సైలెంట్గా ఉన్నాడు. అర్జునుడిని చూడగానే భీముడు, మన యుధిష్ఠిర మహారాజు అర్జునుడి దగ్గరికి వెళ్ళి, అర్జున, ఏం జరిగింది? ఎందుకు నీ మనసు అలా ఉంది? అర్జునుడు ఏమిటంటే, ఎదురుగా యుధిష్ఠిర మహారాజు ఉన్నా కూడా కింద చూస్తున్నాడు, నేల చూపులు చూస్తున్నాడు. అంటే వచ్చాడు, యుధిష్ఠిర మహారాజుకి పాదాభివందనం చేశాడు, ఎందుకంటే అన్నగారు, పెద్దవాడు, అంతేకాకుండా రాజు కూడా, కాబట్టి పాదాభివందనం చేశాడు. అంటే అంత బాధలో ఉన్నా కూడా కృష్ణుడు అవతారాన్ని చాలించాడు, కృష్ణుడు భూమి మీద లేడు అని అర్జునుడికి ఎంతో బాధ, విరహంలో ఉన్నాడు. అంత విరహంలో ఉన్నా, అంత బాధలో ఉన్నా కూడా అర్జునుడు మాత్రం మర్చిపోలేదు, యుధిష్ఠిర మహారాజుకి నమస్కరించడం మర్చిపోలేదు. యుధిష్ఠిర మహారాజుకి చక్కగా నమస్కరించాడు అర్జునుడు. తర్వాత ఏమన్నాడంటే, నారదముని తనకిచ్చినటువంటి సూచనల్ని గుర్తు చేసుకుని ధర్మరాజు అర్జునుడిని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఏమని ప్రశ్నించాడంటే, ప్రశ్నల్ని చాలా కామన్, సాధారణమైనటువంటి ప్రశ్నలు. ఏమిటా ప్రశ్నలు? నువ్వు ద్వారక నుంచి తిరిగి వచ్చావు, ద్వారకలో 7 నెలల పాటు ఉన్నావు, అక్కడ మన బంధుమిత్రులందరినీ కలిశావు, అక్కడ ఉన్నటువంటి యాదవులు, వృష్ణి వంశోద్భవులు, ఉగ్రసేన మహారాజు, వసుదేవుడు, దేవకీమాత, కృష్ణుడు, బలరాముడు, వీళ్ళందరూ, సూరసేనుడు, మేనమామ వసుదేవుడు, వాళ్ళందరూ కుశలంగా ఉన్నారా? సుఖంగా ఉన్నారా? తర్వాత వారి యొక్క భార్యలు, కొడుకులు, కోడళ్ళు, వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా? ఉగ్రసేనుడు, హృదీకుడు, కృతవర్మ, అక్రూరుడు, కృష్ణుడు, బలరాముడు, వీళ్ళందరూ సుఖంగా ఉన్నారా అని అడుగుతున్నాడు. కృష్ణుడి యొక్క కొడుకులైనటువంటి ప్రద్యుమ్నుడు, సాంబుడు, వాళ్ళు, కృష్ణుడి యొక్క మనవళ్ళైనటువంటి అనిరుద్ధుడు, వాళ్ళందరూ ఎలా ఉన్నారు? కృష్ణుడు కుమారుడు, తర్వాత చారుదేష్ణుడు, జాంబవతి కుమారుడు అయినటువంటి సాంబుడు, వృషభుడు, వీళ్ళందరూ ఎలా ఉన్నారు? తర్వాత శృతదేవుడు, ఉద్ధవుడు, నందుడు, సునందుడు, ఇలా చాలామంది చుట్టాలు ఉన్నారు మనకి, వీళ్ళందరూ ఎలా ఉన్నారు అని కేవలం చుట్టాల పేర్లు చెప్తున్నాడు మన యుధిష్ఠిర మహారాజు. చివరిగా భగవంతుడైనటువంటి కృష్ణుడి గురించి అడిగాడు. భగవానపి గోవిందో బ్రహ్మణ్యో భక్తవత్సల కచ్చిత్ పురేసు ధర్మాయాం సుఖమాస్తే సుహృద్వ్రతః. భగవానపి గోవిందో బ్రహ్మణ్యో భక్తవత్సలః కచ్చిత్ పురేసు ధర్మాయాం సుఖం ఆస్తే సుహృద్వ్రతః. వెరీ గుడ్. భగవానపి గోవిందో, గోవిందుడు, భగవంతుడు, ఆయన ఎలా ఉన్నాడు అంటే, కృష్ణుడి యొక్క బాగోగులు అడగడం అంత సబబు కాదు అనిపించింది ఆయనకి. కృష్ణుడు బాగున్నాడు, కృష్ణుడు బాగానే ఉంటాడు, దానికి అడిగేదేముంది, కొత్తగా అడిగేదేముంది, కానీ కృష్ణుడు ఏం చేస్తున్నాడు, బాగున్నాడా అని అడగాలి అనిపించింది ఆయనకి, అందుకే అడిగాడు అనమాట. భగవానపి గోవిందో, ఆయన భగవంతుడు, గోవిందుడు. గోవిందుడు అంటే గోవులకు ఆనందం కలిగించేవాడు, మన యొక్క ఇంద్రియాలకు కూడా ఆనందం కలిగించేవాడు. మన ఇంద్రియాలని ఆయన సేవలో వినియోగిస్తేనే మనకి ఆనందం. హృషీకేన హృషీకేశ సేవనం భక్తి రుచ్యతే. హృషిక అంటే మన యొక్క ఇంద్రియాలు, హృషీకేశ అంటే ఇంద్రియాలకు అధిపతి కృష్ణుడు. హృషీకేన హృషీకేశ సేవనం భక్తి రుచ్యతే. అసలు భక్తి అంటే మన యొక్క ఇంద్రియాలని, మన మనస్సుని, మన యొక్క శరీరాన్ని ఆయన సేవలో వినియోగించడం. అందుకే ఆయన బాగున్నాడా? భగవానపి గోవిందో బ్రహ్మణ్యో భక్తవత్సల. ఆయనకు బ్రాహ్మణులంటే ఎంతో ప్రీతి, వారి మీద ఎంతో వాత్సల్యం. బ్రాహ్మణుల కన్నా ఎక్కువ వాత్సల్యం ఆయనకి ఎవరి మీదైనా ఉందంటే వాళ్ళు భక్తులే. భక్త వాత్సల్యత. యుధిష్ఠిర మహారాజు క్షత్రియుడు, అంబరీష మహారాజు క్షత్రియుడు, కానీ అంబరీష మహారాజుని చంపాలనుకున్నటువంటి దుర్వాసముని క్షత్రియుడు కాదు, బ్రాహ్మణుడు. కానీ బ్రాహ్మణుడైనా కూడా ఈ అంబరీష్ మహారాజు పట్ల కాస్త
పరుషంగా ప్రవర్తించాడు, చంపడానికి ప్రయత్నించాడు. కాబట్టి విష్ణువు దుర్వాసుని శిక్షించడానికి ప్రయత్నించాడు. అంటే ఆయనకి వైష్ణవులంటే ఎక్కువ ప్రీతి బ్రాహ్మణుల కన్నా. సాధారణంగా బ్రాహ్మణుల్లా ఉంటే, బ్రాహ్మణుల్లా ఉండడం అంటే ఏమిటి? నిజాయితీతో ఉండాలి. తర్వాత శాస్త్రాలను చక్కగా అధ్యయనం చేయాలి. తర్వాత నలుగురికి శాస్త్రాల గురించి చెప్పాలి. ఎంతో శుభ్రంగా ఉండాలి. ఇలా బ్రాహ్మణులకి క్షమించాలి. ఎవరిని ఈర్ష్యపడకూడదు, ఎవరిని చూసి ద్వేషించకూడదు. ఇలా బ్రాహ్మణులకు ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు ఉన్నటువంటి బ్రాహ్మణుల పట్ల కృష్ణుడు దయతో ఉంటాడు. పైగా ఆ బ్రాహ్మణులకి బ్రాహ్మణ లక్షణాలతో పాటు వైష్ణవ లక్షణాలు కూడా ఉంటే, భక్తి ప్రపత్తులు కూడా ఉంటే, అప్పుడు కృష్ణుడికి ఇంకా ఆనందం. కానీ అటువంటి సద్బ్రాహ్మణులని కృష్ణుడు అనుగ్రహిస్తాడే తప్ప అనవసరంగా కేవలం నేను బ్రాహ్మణ కులంలో జన్మించాను అని చెప్పి జన్మతః బ్రాహ్మణుల్ని కృష్ణుడు అనుగ్రహించాడు. బ్రాహ్మణ లక్షణాలుంటే అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన బ్రహ్మణ్య అంటారు. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ అన్నారు. తర్వాత భక్తవత్సల, బ్రాహ్మణుల కన్నా ఆయనకి భక్తులంటే ఎక్కువ ప్రీతి. బ్రహ్మణ్యో భక్తవత్సల. కృష్ణుడి యొక్క భక్తవాత్సల్య గుణాన్ని మనం ఎన్నో విధాలుగా చూసాం. ఈ మొదటి స్కందంలోనే చూసాం. కృష్ణుడు తన భక్తులైనటువంటి ఉత్తరని, పరీక్షిత్ మహారాజుని, ద్రౌపదిని, పాండవుల్ని, భీష్ముణ్ణి, కుంతీదేవిని, వాళ్ళందరినీ ఎలా అనుగ్రహించాడు ఇప్పటి వరకు మనం చూసాం. బ్రహ్మణ్యో భక్తవత్సల. కచ్చిత్ పురే సుధర్మాయాం సుఖమాస్తే సుహృద్వత. కచ్చిత్ పురే సుధర్మాయాం. ఆయన సుధర్మ అనేటటువంటి గొప్ప భవనం ఉంది. ఆ భవనాన్ని కృష్ణుడు స్వర్గలోకం నుంచి ద్వారకాలోకానికి తీసుకొచ్చాడు, ద్వారకా నగరానికి తీసుకొచ్చాడు. ఆయన సుధర్మ ఈ సభలో చక్కగా ఆయన తన యొక్క బంధుమిత్రులతో చక్కగా సమయాన్ని గడుపుతున్నాడా లేదా, ఆనందిస్తున్నాడా లేదా అని ప్రశ్నించాడు. 34. తరువాత 35, 36 శ్లోకాలు ఇక్కడ లేవు. మనం ఒకసారి శ్లోకాలను ఇంగ్లీష్లో చూసుకుందాం, తెలుగులో లేకపోయినా. 1.14.35. ఒక్క క్షణం, నేను ఫోలియో ఓపెన్ చేస్తున్నాను. కొన్ని శ్లోకాలు మనం చదువుకోవాలి. ఇదండి. మంగళాయ చ లోకానాం క్షేమాయ చ భవాయ చ ఆస్తే దుకులాంబోధావ్ ఆద్యోనంత సఖః పుమాన్. మంగళాయ చ లోకానాం క్షేమాయ చ భవాయ చ ఆస్తే యదుకులాంబోధావ్ ఆద్యోనంత సఖః పుమాన్. యద్బాహుదండగుప్తాయాం స్వపుర్యాం యదవోర్చితాః క్రీడంతి పరమానందం మహాపౌరుషిక ఇవ. యద్బాహుదండగుప్తాయాం స్వపుర్యాం యదవోర్చితాః క్రీడంతి పరమానందం మహాపౌరుషిక ఇవ. ఎక్సలెంట్, థ్యాంక్ యూ కృషివ. ఈ శ్లోకాల్లో కృష్ణుడి గురించి మరిన్ని వివరాలు అడుగుతున్నాడు మన యుధిష్ఠిర మహారాజు. అసలు భక్తులకి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి చర్చనీయాంశం ఏమిటో తెలుసా? భగవంతుడి యొక్క లీలలు. ఇంతకుముందు ఏమన్నాడు? భగవానపి గోవిందో బ్రహ్మణ్యో భక్తవత్సల అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? మంగళాయ చ లోకానాం క్షేమాయ చ భవాయ చ. అసలు కృష్ణుడు ఈ భూమి మీద అవతారం దాల్చి ఎందుకు వచ్చాడు? మంగళాయ చ లోకానాం, ఈ లోకాలన్నింటికి, ముఖ్యంగా ఈ భూలోకానికి మంగళాన్ని చేకూర్చడం కోసం. మంగళ అంటే శుభప్రదంగా చేయడం కోసం. క్షేమాయ చ, క్షేమం కోసం. భవాయ చ, దాని యొక్క ప్రాస్పెరిటీ కోసం, అంటే ఎప్పుడు ఆనందంగా ఉండడం కోసం ఆయన ఇలా అవతరించాడు. ఆస్తే యదుకులాంబోధౌ ఆద్యో అనంత సఖ పుమాన్. ఒక చిన్న కంపారిజన్ ఇచ్చారు ఇక్కడ, ఉపమానం. యదుకులాంబోధౌ, యదుకులని
ఒక అంబోధి, ఒక సముద్రంతో పోల్చారు. యదుకులం ఒక సముద్రం, అవునా? మీరు వైకుంఠానికి వెళ్తే అక్కడ ఏం సముద్రం ఉంటుంది? పాల సముద్రం ఉంటుంది. అక్కడ పాల సముద్రం మీద, శేషపాన్పు మీద శ్రీ మహావిష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు ఆయన చక్కగా పవళిస్తాడు కదా. ఇప్పుడు ఆ ఘట్టాన్ని గుర్తు చేసుకోండి. ఇక్కడ ఏమన్నారంటే ఆస్తి యదుకులాంబోధు, యదుకులమే ఒక పాల సముద్రం లాంటిది. అందులో ఆద్యో అంటే అన్నింటికీ ఆది అయినటువంటి కృష్ణుడు, అనంత సఖ, అనంతుడంటే ఎవరు? బలరాముడు. అనంతుడంటే అనంత శేషుడు, ఆయన బలరాముడి యొక్క అంశ. ఎలా అయితే వైకుంఠంలో విష్ణువు బలరాముడి అంశ అయినటువంటి ఆ శేషపాంపు మీద పడుకుంటాడో, అదేవిధంగా యదుకులం అనేటటువంటి ఈ పాల సముద్రంలో కృష్ణుడు అనంత సఖుడు, ఆ కృష్ణుడు అనంతుడైనటువంటి ఆ బలరాముడితో చక్కగా లీలలు చేస్తూ ఉన్నాడు. అది ఇక్కడ చెప్పింది. ఆయన చక్కగా కృష్ణ బలరాములు చక్కగా ఆనందిస్తున్నారా ఈ యదుకులంలో, ద్వారకా నగరంలో అని అడిగాడు. తరువాత యద్బాహుదండగుప్తాయాం స్వపుర్యాం యదవోర్చితా క్రీడంతి పరమానందం మహాపౌరుషిక ఇవ. యద్బాహుదండగుప్తాయాం, బాహుదండ అంటే ఆయన యొక్క బాహువులు, బాహవో లోకపాలానాం సారంగానాం పదాంబుజం. బాహువులు అంటే ఆయన యొక్క చేతులు, భుజాలు, భుజస్కంధాలు. యద్బాహుదండగుప్తాయం అంటే ఆయన భుజస్కంధాల చేత పరిరక్షింపబడినటువంటి ఈ యదుకులం. యదుకులం కృష్ణుడి యొక్క ప్రతాపం మీద, శౌర్యం మీద, ఆయన యొక్క బాహుబలం మీద ఆధారపడి ఉంది ఆ యదుకులం యొక్క రక్షణ, అవునా? స్వపుర్యాం యదవోర్చిత, స్వపుర్యాం అంటే తన యొక్క పురమైనటువంటి ఈ ద్వారకా నగరం. అందులో యాదవులు ఉన్నారు, ఆ యాదవులు ఆయన అర్చిస్తూ ఉన్నారు. యదవోర్చిత క్రీడంతి పరమానందం, ఆయన ఎంతో ఆనందంతో తన యొక్క క్రీడల్ని, లీలల్ని జరుపుతున్నాడు. ఎలా? మహోపౌరుషిక ఇవ, గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఎలా అయితే ఆనందిస్తూ ఉంటారో అదేవిధంగా ఈ యదుపురిలో, ద్వారకాపురిలో యాదవులందరూ కృష్ణుణ్ణి పూజిస్తూ ఆనందిస్తున్నారు. మహాపౌరుషికలు ఇవ. గొప్ప మహాపౌరుషిక అంటే వైకుంఠవాసులు. వైకుంఠవాసులు విష్ణు పూజ చేస్తూ ఎలా అక్కడ ఆనందిస్తారో, ద్వారకావాసులు కృష్ణ పూజ చేస్తూ ఇక్కడ అలా ఆనందిస్తున్నారు. అందరూ ఆనందంగా ఉన్నారా అని అడుగుతున్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, యుధిష్ఠిర మహారాజు తన రాజ్యంలో ఎన్నెన్నో అపశకునాలను చూశాడు. అంతేకాకుండా అప్పుడే వచ్చినటువంటి అర్జునుడి యొక్క ముఖ కవళికల్ని గమనించాడు. అర్జునుడు ఎంతో బాధలో ఉన్నాడు. అంటే తన రాజ్యం బాధలో ఉంది, తాను ఎంతో ఆందోళన చెందుతున్నాడు. అర్జునుడు చూస్తే ఏడుస్తూ ఉన్నాడు అర్జునుడు. అక్కడ ఏమిటంటే ఆ సందర్భంలో యుధిష్ఠిర మహారాజు క్వశ్చన్లు అడుగుతున్నాడు. ఏమని? అందరూ బాగున్నారా? చుట్టాలు ఎలా ఉన్నారు? యాదవులందరూ బాగున్నారా? వృష్ణివంశులు బాగున్నారా? వసుదేవుడు బాగున్నాడా? ఉగ్రసేనుడు బాగున్నాడా? కృతవర్మ బాగున్నాడా? ఉద్ధవుడు, సాత్యకి, అక్రూరుడు, దేవకి, వసుదేవులు వీళ్ళందరూ ఎలా ఉన్నారు? ఇలా ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు. సందర్భం ఏమిటి? అడిగే క్వశ్చన్లు ఏమిటి? అంటే ఆయన అడిగేటటువంటి ప్రశ్నలకి, ఆ సందర్భానికి, ఆ సందర్భంలో అర్జునుడు చూపించేటటువంటి ఆ ముఖ కవళికలకి, భావోద్వేగాలకి ఏమాత్రం మ్యాచ్ అవ్వట్లేదు, సింక్ అవ్వట్లేదు. ఆయన క్వశ్చన్స్ అనేవి ఒక రకంగా ఉన్నాయి. ఇంట్లో అందరు బాగున్నారా చుట్టాలు అని అడుగుతున్నాడు, ఆయన అక్కడ ఏడుస్తున్నాడు. అందరు చుట్టాలందరూ బాగుంటే అర్జునుడు ఎందుకు ఏడుస్తాడు అక్కడ? ఆ ఏడుపు చూసి కూడా యుధిష్ఠిర మహారాజు ఎందుకు ఇలాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు చెప్పుకుందాం, ఒక 5 నిమిషాల్లో చెప్పుకుందాం. తర్వాత 37వ శ్లోకం. యత్పాద శుశ్రూషణ ముఖ్య కర్మణ సత్యాదయో ద్వష్ట సహస్రయోషితః. యత్పాదశుశ్రూషణముఖ్య కర్మణా సత్యాదయో ద్విష్ట సహస్రయోషితః. నిర్జిత్య సంఖ్యే త్రిదశాస్తదాశిషో. నిర్జిత్య సంఖ్యే త్రిదశాం సదాశిషో. హరంతి వజ్రాయుధవల్లభోచితాః. హరంతి వజ్రాయుధ వల్లభోచితః. యత్పాద శుశ్రూషణ ముఖ్య కర్మణ. ఇప్పటి వరకు యుధిష్ఠిరుడు
మన అర్జునుడిని ఏమడిగాడంటే, చుట్టాలు ఎలా ఉన్నారు? కృష్ణుడి యొక్క తండ్రులు, తాతలు, తల్లులు, కొడుకులు, మనవళ్ళు వాళ్ళు ఎలా ఉన్నారని అడిగాడు తప్పితే కృష్ణుడి యొక్క రాణులు ఎలా ఉన్నాడని అడగలేదు. అదొక్కటి ప్రశ్న మిగిలిపోయింది. ఇప్పుడు అది కూడా అడిగేస్తున్నాడు. రాణులు బాగున్నారా? సత్యభామ బాగుందా? అడుగుతున్నాడు ఇక్కడ. యత్ పాద శుశ్రూషణ ముఖ్య కర్మణ. ఇంతకీ ఈ రాణులందరి యొక్క ముఖ్య కర్మ ఏమిటి? ముఖ్యమైనటువంటి కార్యం ఏమిటి? పాద శుశ్రూషలు చేయడం. శ్రీకృష్ణ భగవానుడికి పాదసేవలు చేయడమే వారి యొక్క ముఖ్యమైనటువంటి కార్యం. ఎవరు వాళ్ళు? సత్యాదయో, సత్యభామ మొదలగు రాణులు. సత్యాదయో దృష్ట సహస్రయోషితా. సహస్ర అంటే ఇక్కడ 16,108 మంది భార్యలు ఉన్నారు కృష్ణుడికి. ఆ భార్యలందరూ కుశలమేనా? నిర్జిత్య సంఘే త్రిదశాంస్త్ర దాశిస్సు హరంతి వజ్రాయుధ వల్లభోచిత. వజ్రాయుధ వల్లభ అంటే ఎవరో తెలుసా మీకు? వజ్రాయుధాన్ని ధరించిన వాడు ఎవరు? చెప్పండి ఎవరైనా. కృషివా నీకు తెలుసా? వజ్రాయుధం ఎవరి చేతిలో ఉంటుంది? వజ్రాయుధం ప్రభుది, ఇంద్రుడి చేతిలో ఉంటుంది. వజ్రాయుధ వల్లభ అంటే ఇంద్రుడు. వజ్రాయుధ వల్లభోచిత అంటే ఇంద్రుడు అనుభవించదగినటువంటి గొప్ప గొప్ప ఐశ్వర్యాలు. ఆ ఐశ్వర్యాలని కూడా నిర్జిత్య, ఇంద్రుణ్ణే జయించి ఆ ఐశ్వర్యాలని ద్వారకా నగరానికి తీసుకొచ్చాడు కృష్ణుడు. అసలు ద్వారక స్వర్గలోకం కన్నా గొప్పది. స్వర్గలోకంలో ఉన్నటువంటి సంపదలు, ఐశ్వర్యం, పారిజాత వృక్షం, సుధర్మ సభలు, వాటన్నింటినీ కృష్ణుడు ద్వారకకు తీసుకొచ్చాడు. ఎందుకంటే చాలామందికి ఏమనిపిస్తుంది అంటే ఆ స్వర్గలోకం అన్నిటికన్నా మిన్న, భూలోకం కన్నా స్వర్గలోకం మిన్న అని. కానీ స్వర్గలోకం కన్నా భూలోకంలో ఉన్నటువంటి ద్వారకా సామ్రాజ్యం మిన్న అని చూపించడం కోసం ఆ స్వర్గంలో ఉన్నటువంటి కొన్ని సిరి సంపదలను ఇక్కడ కూడా తీసుకొచ్చాడు. ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి సంపదలన్నింటినీ అనుభవించవలసినటువంటి అర్హత ఎవరికి ఉంది? ఇంద్రుడికి. కానీ ఇంద్రుడి కన్నా గొప్పవాడెవరు? కృష్ణుడు. అందుకే ఇంద్రుడు యొక్క సంపదల్ని ఆయన ఇక్కడ అనుభవిస్తున్నాడు. అసలు ఇంద్రుడు బృందావనంలో ఒక మహాకుంభవృష్టి కురిపించాడు బ్రజవాసులందరినీ నాశనం చేయడం కోసం. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు? తన చిటికెన వేల మీద మహాగోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి 7 రాత్రులు 7 పగళ్ళు తన యొక్క బ్రజవాసులందరినీ రక్షించాడు. అప్పుడు ఇంద్రుడికి బుద్ధి వచ్చింది. ఇంద్రుడు తన అన్నింటినీ అన్ని దిక్కులా పంపించి చంపండి, మన కృష్ణుడిని వ్రజవాసుల్ని చంపేసేయండి అని అన్నాడు. కానీ ఈ మేఘాలన్నీ ఏం చేశాయి? కుంభవృష్టి కురిపించిన తర్వాత కూడా బృందావనంలో ఒక చిన్న గడ్డి పరకను కూడా కదల్చలేకపోయాయి. అప్పుడు ఈ మేఘాలన్నీ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాయి. ఇంద్ర, నువ్వు కుంభవృష్టి కురిపించమన్నావు. ప్రళయంలో ఎంత వర్షం కురుస్తుందో అంత వర్షాన్ని అక్కడ కురిపించాం. కానీ ప్రళయం సంగతి పక్కన పెట్టు, ఒక గడ్డి పరక కూడా కదలలేదు, ఒక ఆకు కూడా రాలలేదు. వాళ్ళందరూ హ్యాపీగా పిక్నిక్లో ఉన్నారు వారం రోజుల పాటు నీ వర్షం వల్ల అని మేఘాలన్నీ కృష్ణుడికి చెప్తే, ఇంద్రుడికి చెప్తే ఇంద్రుడికి అప్పుడు బుద్ధి వచ్చి వెంటనే వచ్చి కృష్ణుడి కాళ్ళ మీద పడ్డాడు. అంటే మధ్యలో కూడా చాలా జరిగినాయిలేండి. ముందు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మ 4 తిట్లు తిట్టాడు ఇంద్రుడిని. వెళ్ళి నువ్వు కృష్ణుడిని క్షమాపణ అడగాలి, క్షమాపణ అడగడం కోసం డైరెక్ట్గా వెళ్ళబాకు, ఎందుకంటే నీకు అర్హత లేదు, ఇప్పుడు రికమెండేషన్ కావాలి నీకు. ఇంద్రుడైనా కూడా డైరెక్ట్గా కృష్ణుడిని కలవలేడు. అందుకే రికమెండేషన్ కోసం సురభి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు సురభి గోమాత వచ్చి మన ఇంద్రుడితో పాటు వచ్చి కొంచెం రికమెండ్ చేస్తే కృష్ణుడు క్షమించాడు. సరే, అప్పుడు బుద్ధి వచ్చిందా ఇంద్రుడికి? ఇంకా రాలేదు. ఈ పారిజాత వృక్షంలో ఇప్పుడు కృష్ణుడు ఏమిటంటే బృందావనంలో తన లీలల్ని ముగించుకుని మథురకు వచ్చి కంసుడిని సంహరించి తర్వాత ద్వారకా నగరాన్ని నిర్మించి అక్కడ ద్వారకలో నివసిస్తున్నాడు. ఆ ద్వారక నుంచి స్వర్గలోకానికి వెళ్ళి కృష్ణుడు పారిజాత వృక్షాన్ని తీసుకోవాలనుకున్నాడు. ఇందుకు ఏ సందర్భంలో తెలుసా మీకు ఆ విషయం? ఇంద్రుడే స్వయంగా కృష్ణుడి దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, కృష్ణ, నరకాసురుడు అనేటటువంటి ఒక మహారాక్షసుడు, ఆయన్నే భౌమాసురుడు అని కూడా అంటారు. ఆ భౌమాసురుడు లేదా నరకాసురుడు ఇంద్రలోకానికి వచ్చి మమ్మల్ని అందరినీ బాధిస్తున్నాడు. అదితిమాత యొక్క కుండలాల్ని తీసుకువెళ్ళిపోయాడు.
వరుణుడి యొక్క ఆ గొడుగుని తీసుకువెళ్ళిపోయాడు. ఇలా ఎన్నో విధాలుగా ఆయన బాధపెడుతున్నాడు మమ్మల్ని. నువ్వొచ్చి నువ్వొచ్చి వాడిని శిక్షించి మమ్మల్ని రక్షించాలని ఇంద్రుడే రిక్వెస్ట్ చేశాడు. ఎవరిని? కృష్ణుడిని. కృష్ణుడు వెళ్ళి నరకాసురుడిని వధించి అదితిదేవి యొక్క కుండలాన్ని తీసుకెళ్ళి చక్కగా ఎంతో మర్యాదతో మన్ననతో ఈ అదితికి అప్పచెప్పాడు స్వర్గలోకానికి వెళ్ళి. వచ్చేటప్పుడు కాస్త పారిజాత వృక్షాన్ని ఒక మొక్కను తీసుకువెళ్తాను, ఎందుకంటే నా భార్య సత్యభామ ముచ్చటపడింది అని అంటే ఇంద్రుడు యుద్ధం చేయడానికి వచ్చాడు. ఏమిటి నువ్వు ఆడవాళ్ళకి మరీ వశమైపోయినట్టున్నావు, నీ భార్య చెప్పు చేతుల్లో నడుస్తున్నావు, భార్య అడిగింది కదా అని చెప్పి స్వర్గలోక సంపదను తీసుకువెళ్ళి భూలోకంలో పెడతావా నువ్వు? కృష్ణ ఏమైంది నీకు అని అన్నాడు. నాకేం అవ్వలేదు, నీకే ఏదో అయింది. నువ్వు ఈ గోవర్ధన పర్వతం ఆ ఎపిసోడ్లో నా చేత తిట్లు తిన్నావు, అవమానింపబడ్డావు. ఇప్పుడు నా కాళ్ళ మీదకి వచ్చి పడ్డావు నువ్వు, నీ యొక్క అదితిదేవి యొక్క కొండలాల్ని రక్షించుకోవడం కోసం, స్వర్గలోకాన్ని రక్షించుకోవడం కోసం. అయినా కూడా ఎటువంటి కృతజ్ఞతా భావం లేకుండా ఒక చిన్న మొక్కని నాకు ఇవ్వడానికి కోసం ఇంత ఏడుస్తున్నావు నువ్వు. నాకేం కాలేదు, నీకేదో అయింది అంటే మొత్తం చాలా యుద్ధం జరిగింది అక్కడ. సో అలా కృష్ణుడు తన యొక్క రాణుల్ని మెప్పించడం కోసం ఇంద్రుడితో కూడా గొడవ పడ్డాడు. ఎందుకంటే రాణులు గొప్ప, ఇంద్రుడు గొప్ప కాదు అక్కడ. ఎందుకంటే రాణులందరూ మహాభక్తులు. తరువాత 38వ శ్లోకం. యద్బాహుదండభ్యుత యానుజీవినో యదు ప్రవీరాహ్యకుతో భయాముహు అధిక్రమంతి అద్భృజరాహృతం బలాత్ సభాసు ధర్మాం సురసత్తమోచితాం. కృష్ణుడి యొక్క భుజదండాలచే రక్షింపబడినటువంటి ఈ యాదవులందరూ సుధర్మ అనేటటువంటి ఈ సభని వాళ్ళు చక్కగా అనుభవిస్తున్నారు. వాళ్ళు అనుభవిస్తున్నారా అని అడిగాడు యుధిష్ఠిరుడు అర్జునుడిని. ఇలా ఎన్నెన్నో క్వశ్చన్లు అడుగుతున్నాడు. కానీ అర్జునుడు నోరు తెరవట్లేదు, ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ప్రశ్నలు వింటున్నాడే కానీ సమాధానాలు ఇవ్వట్లేదు. ఏడుస్తూ బాధతో తల దించుకుని నేల చూపులు చూస్తూ అలా రాజుగారి ముందు అలా నిలబడ్డాడు అర్జునుడు. అప్పుడు యుధిష్ఠిరుడికి ఏమనిపించిందంటే, నేను ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా ఏం ఆన్సర్ ఇవ్వట్లేదు, ఏమాత్రం రిప్లై ఇవ్వట్లేదు అర్జునుడు. ఆరోగ్యం బాగుందా అని ఇప్పటి వరకు బంధుమిత్రుల గురించి అడిగినటువంటి క్వశ్చన్లు ఇప్పుడు ఏం జరిగినాయి అంటే, ఏమైందంటే తన కొంచెం వ్యక్తిగత ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. ఇంతకీ నువ్వే ఎలా ఉన్నావు? ఇప్పుడు దాకా కుటుంబంలో ఉన్నటువంటి జనాలు ఎలా ఉన్నారని అడిగాను, ఇప్పుడు అడుగుతున్నాను నువ్వే ఎలా ఉన్నావు, నీ ఆరోగ్యం సరిగ్గా ఉందా అని. ఆ క్వశ్చన్స్ అన్ని మనం శ్లోకాలు లేకుండా డైరెక్ట్గా సమరీలో చూద్దాం. ఎందుకంటే అన్ని శ్లోకాలు మనం చదివితే సమయం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు నేను స్లైడ్స్ చూపిస్తాను, చూడండి. మొదటి ప్రశ్న, ఇంతకీ నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం సరిగ్గా ఉందా? ఎందుకు అంత బాధగా కనపడుతున్నావు? ఎందుకు అలా నీరసంగా కనిపిస్తున్నావు? చెప్పు, నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే, ద్వారకలో నువ్వు చాలా కాలం నివసించావు, అందువల్ల ఎవరైనా బంధువులు నిన్ను కొంచెం కించపరిచినట్టు మాట్లాడారా, అశ్రద్ధ చేశారా? ఎందుకంటే ప్రతిరోజు వచ్చే చుట్టానికి మర్యాదలు చేయరండి, ఎప్పుడో ఒకసారి చుట్టం చూపుగా వచ్చారంటారు చూడండి. అంటే చుట్టం అంటే ఎప్పుడు వస్తాడు? ఎప్పుడో ఒకసారి, నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో వస్తాడు. అటువంటి వాళ్ళని చుట్టం అంటారు. ప్రతిరోజు వచ్చి అక్కడే తిష్ట వేసుకుని కూర్చునే వాళ్ళని చుట్టం అనరు. కంటిన్యూస్గా 7 నెలలు ఒకే దగ్గర ఉన్నాడు అంటే 7 నెలలు ఒకే దగ్గర ఉంటే, ఎదుటి వారి ఇంట్లో ఉంటే, అప్పుడు వాళ్ళు మనల్ని కొంచెం నిర్లక్ష్యం చేయొచ్చు, అశ్రద్ధ చేయొచ్చు. వాళ్ళు మనల్ని అశ్రద్ధ చేస్తే అప్పుడు మనం చుట్టం చూపుగా వెళ్ళిన మనకి కొంచెం ఏమైనా ఇబ్బంది కలగొచ్చు, ఏమైనా బాధపడవచ్చు, వారి ఏంటి ఇలా ట్రీట్ చేస్తున్నారు అని అనిపించవచ్చు. అలా నీకేమైనా అనిపించిందా అని అడుగుతున్నాడు. అలా అనిపించడానికి అవకాశమే లేదు. అంటే కృష్ణుడు సమక్షంలో ద్వారకా నగరంలో అర్జునుడిని, కృష్ణుడి యొక్క ప్రియమిత్రుడు ప్రియభక్తుడైనటువంటి అర్జునుడిని ఎవరు నిర్లక్ష్యం చేస్తారు, ఎవరు అశ్రద్ధ చేస్తారు, ఎవరు అవమానం చేస్తారు? అసలు దానికి ఛాన్సే లేదు. ఛాన్సే లేకపోయినా కూడా యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు క్వశ్చన్స్. అర్థమైందా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు ఇన్ని క్వశ్చన్లు? ఎందుకు ఇవన్నీ ఏమిటంటే ఊహాజనితమైనటువంటి క్వశ్చన్లు అనమాట.
ఈ క్వశ్చన్లో బేస్ లేదు. ఈ క్వశ్చన్లన్నీ ఏదో ఊహించుకుని అడుగుతున్నాడు. ఎందుకంటే సలహా ఇవ్వట్లేదు, అంటే అర్జునుడు సమాధానం ఇవ్వట్లేదు. అర్జునుడు సమాధానం ఇవ్వట్లేదు, కానీ యుధిష్ఠిర మహారాజుకి ఏదో ఒకటి ఏం చెప్పాలి, వినాలి నేను అని అనుకుంటున్నాడు. ఎందుకు ఇంత సైలెంట్గా ఉన్నాడు? బేసికల్లీ యుధిష్ఠిర మహారాజు కూడా ఆయన మనసులో ఏదో బాధ ఉంది. ఏమిటా బాధ? ఒకటి, తన రాజ్యంలో ఎన్నో అపశకునాలు కనిపించాయి. 2, నారద మహర్షి ఇండికేట్ చేశాడు, చిన్న హింట్ ఇచ్చాడు. కృష్ణుడు అవతారం చాలించే వరకు మీరు ఇక్కడ ఉండండి అన్నాడు. అంటే అవతారం చాలించేస్తున్నాడా, వెళ్ళిపోయాడా అని ఒక చిన్న మనసులో సందేహం ఉంది యుధిష్ఠిరుడు. 3, అర్జునుడు చూస్తే అంత డీలాగా ఉన్నాడు, ఎంతో బాధతో ఉన్నాడు, నీరసంగా కనిపిస్తున్నాడు. అంటే ఇన్ని హింట్లు ఉన్నాయి యుధిష్ఠిర మహారాజు దగ్గర. ఏమిటా హింట్లు? కృష్ణుడు తన అవతారాన్ని చాలించి భగవద్ధామానికి వెళ్ళిపోయాడు అని నిరూపించుకోవడానికి ఇన్ని హింట్లు ఉన్నాయి మన యుధిష్ఠిర మహారాజు యొక్క సమక్షంలో. అయినా కూడా కృష్ణుడు అవతారాన్ని చాలించాడు అన్నటువంటి ఆ నిజాన్ని దిగమింగుకోలేకపోతున్నాడు. అందుకే కృష్ణుని అడుగుతున్నాడు. ఇప్పుడు సపోజ్ మీరు ఒక కొత్త ఫోన్ కొన్నారు, లేదంటే ఒక కొత్త ఏదో ఒక వస్తువు కొన్నారు. ఆ వస్తువుని మీరు మీ ఫ్రెండ్కి ఇచ్చారు, కాసేపు ఆడుకుంటానండి. ఆ ఫ్రెండ్ ఏం చేశాడు? 10 అంతస్తుల మేడ మీదకు వెళ్ళి అక్కడ వాడుకుంటున్నాడు లేదా ఆడుకుంటున్నాడు ఆ ఫోన్తో. కొంచెం సరిగ్గా పట్టుకోలేదు, అక్కడి నుంచి పడిపోయింది. 10 అంతస్తుల మేడ నుంచి కింద నేల మీద పడింది అనమాట. ఠాక్, 4 ముక్కలైంది మీ ఫేవరెట్ ఫోన్. అప్పుడు ఎవరో ఆ విషయాన్ని చూసి, ఆ సంఘటన చూసి వచ్చి మీకు చెప్పారు, నువ్వు వాడికి ఫోన్ ఇచ్చావు, వాడు సరిగ్గా పట్టుకోలేదు, 10 అంతస్తుల మేడ నుంచి పడేశాడు, అది పగిలిన 10 ముక్కలైంది అన్న వార్తని మీకు ఎవరో చెప్పారు. ఎవరి ద్వారానో మీరు తెలుసుకున్నారు. కానీ ఎన్ని ముక్కలైంది, అసలు పడిందా లేదా, పడ్డం అబద్ధమా నిజమా అని మీకు కన్ఫర్మేషన్ లేదు. ఏదో ఇన్ఫర్మేషన్ ఉందంతే, ఆ ఇన్ఫర్మేషన్కి కన్ఫర్మేషన్ లేదు మీకు. అప్పుడు మీకేమనిపిస్తుంది? లేదు పడేసి ఉండడు, జోక్ చేస్తున్నాడు మా ఫ్రెండ్. నేను ఎవరికైతే ఫోన్ ఇచ్చానో వారు ఎంతో శ్రద్ధగా, ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు వారి యొక్క వస్తువులన్నిటిని. ఇప్పటి వరకు నేను ఇచ్చిన ఏ వస్తువుని పగలగొట్టడం, విరగొట్టడం చేయనే లేదు. అలా ఎందుకు జరుగుతుంది? లేదు, జోక్ చేస్తున్నాడేమో, ఒకసారి వెళ్ళి చూద్దాం పద. నిజమా చూపించు, ఒకసారి చూపించు అని అంటాం కదా. అంటే మనం ప్రత్యక్షంగా మన కళ్ళతో ఆ ఫోన్ పగిలినటువంటి ఆ ఫోన్ యొక్క పరిస్థితిని చూసే వరకు నమ్మడానికి మనకి ఇష్టం ఉండదు. ఏదో లోపల ఏదో ఆశ, చిన్న హోప్ ఉంటుందన్నమాట. లేదు, మరీ అదేమి పగిలిపోయి ఉండదు, విరిగిపోయి ఉండదు, వీళ్ళేమో జోక్ చేస్తున్నారు. ఒకవేళ పగిలినా విరిగినా చిన్న డ్యామేజ్ అయి ఉంటుంది, ఒక మూలన మాత్రం డ్యామేజ్ అయి ఉంటుంది. ఇన్సూరెన్స్లో నాకు అది రికవర్ అవుతుంది, లేదంటే లేదో కవర్ ఏమైనా చిరిగిపోయి ఉంటుంది, అంతకన్నా ఎక్కువ డ్యామేజ్ అయి ఉండదు, పూర్తిగా పచ్చడైపోయి ఉండదు అని ఏదో ఒక ఆశ ఉంటుంది కదా లోపల. మనసులో లోపల ఎక్కడో చిన్న ఆశ ఉంటుంది. ఆ ఆశతో మీరు ప్రత్యక్షంగా ఫోను పరిస్థితి చూసే వరకు అది ఇంకా పనికి రాదు అని నమ్మరు, అవునా? అది ఫోను పట్లే మీకు అంత వ్యామోహం, అంత అటాచ్మెంట్ ఉంటే పాండవులకి, యుధిష్ఠిర మహారాజుకి కృష్ణుడి పట్ల ఎంత అటాచ్మెంట్ ఉండాలి ఆలోచించండి. కృష్ణుడు అవతారాన్ని చాలించి ఈ భూమి మీదన తన యొక్క లీలల్ని ముగించి భగవద్ధామానికి వెళ్ళిపోయాడు అనడానికి యుధిష్ఠిర మహారాజు దగ్గర ఎన్నెన్నో నిరూపణలు ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి. మొదటిది ఏమిటి తెలుసా? ఎవరైనా చెప్పగలరా? ఫస్ట్ ప్రూఫ్ ఎక్కడొచ్చింది తెలుసా? ఎవరైనా చెప్పండి. ఎస్ మధుది. హరే కృష్ణ ప్రభుజీ. ఫస్ట్ నారదముని హింట్ ఇస్తారు కదా ప్రభు. కాదు, అంతకుముందు ఎవరు ఇచ్చారు? ఇంకెవరున్నారా? నారదముని హింట్ ఇవ్వకముందే యుధిష్ఠిర మహారాజుకి ఒక చిన్న ఇండికేషన్ వచ్చింది. విదురుడు, కరెక్ట్. ఇక్కడ విదురుడు తన తీర్థయాత్రలన్నీ ముగించుకుని హస్తినాపురానికి వచ్చినప్పుడు
అప్పుడు యుధిష్ఠిర మహారాజ్ ఎన్నో క్వశ్చన్స్ అడిగాడు. ఇప్పుడు ఎలా అయితే మన అర్జునుడిని క్వశ్చన్స్ అడుగుతున్నాడో దాంట్లో ఒక చిన్న కండెన్స్డ్ వెర్షన్, మినీ వెర్షన్ ఆల్రెడీ యుధిష్ఠిరుని అడిగేశాడు, మన విదురుని అడిగేశాడు. ఏమన్నాడంటే, మీరు తీర్థయాత్రలో ద్వారకకు వెళ్ళే ఉంటారు. ద్వారకలో మన బంధుమిత్రులందరూ ఎలా ఉన్నారు? కృష్ణుడు ఎలా ఉన్నాడు? బలరాముడు ఎలా ఉన్నాడు? ఏ ఏ తీర్థయాత్రల్ని, ఏ ఏ తీర్థక్షేత్రాలని దర్శించారు అని చెప్పి ఎన్నో క్వశ్చన్స్ అడిగాడు. విదురుడు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశాడు. కానీ యాదవుల గురించి మాత్రం ఒక మాట కూడా మాట్లాడలేదు. అవునా? అప్పుడే యుధిష్ఠిర మహారాజుకి అర్థమై ఉండాలి, నేను క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ ఎందుకు ఇవ్వట్లేదు. మనం క్వశ్చన్ అడిగినప్పుడు అవతల వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేదు అనుకోండి, ఏం చేస్తాం? మళ్ళీ అడుగుతాం, 10 సార్లు అడుగుతాం, అప్పుడు విసిగిస్తాం. అవునా? కానీ తెలివైన వాళ్ళు ఏమిటంటే ఆన్సర్ ఇవ్వలేదంటే అర్థం చేసేసుకోవాలి వాళ్ళు. ఈ టాపిక్ గురించి మాట్లాడడం వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు, లేదంటే ఆ టాపిక్ మాట్లాడవలసినటువంటి అవసరం ఉందని వాళ్ళు అనుకోకపోవచ్చు. వాళ్ళు మనం ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు ఆన్సర్ ఇవ్వట్లేదు కొంచెం 10 సార్లు అడిగామనుకోండి, అది కొంచెం వాళ్ళు విసుగు చెందుతారనమాట. తెలివైన వాళ్ళు అర్థం చేసేసుకుంటారు. సరే, ఐ థింక్ అది అవసరం లేదేమో, ఆ టాపిక్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదేమో అని అర్థం చేసుకుంటారు. కానీ ఆన్సర్ రాకపోయినా కూడా యుధిష్ఠిరుడు 100 క్వశ్చన్లు అడుగుతున్నాడు. విదురుడిని అడిగితే ఆన్సర్ రాలేదు. తర్వాత నారద మహర్షి ఒక చిన్న హింట్ ఇచ్చాడు. అంటే కొంతమంది పెద్దవాళ్ళు అలా హింట్ ఇచ్చి వదిలేస్తే మనం అర్థం చేసుకోవాలి. మనం అనవసరంగా వాళ్ళని ఎక్కువ క్లారిఫికేషన్ అడగడం, అది కొన్ని సందర్భాల్లో చూసి ఉచితం కాకపోవచ్చు. కొన్నిసార్లు అర్థం కాకపోతే అడగాలి, అది కరెక్టే. కానీ కొన్నిసార్లు వాళ్ళు చెప్పట్లేదన్న విషయాన్ని గమనించి మనం అర్థం చేసేసుకోవాలి. దాని గురించి వాళ్ళు మాట్లాడదలుచుకోలేదు, వాళ్ళు నేను ఇబ్బంది పెట్టను అని. కానీ మనకేమిటంటే అప్పుడు అహంకారం వల్ల, అనవసరమైనటువంటి కుతూహలం వల్ల మనం మన ఎమోషన్స్‌నే గుర్తుంచుకుని అవతల వాళ్ళ ఎమోషన్స్‌ని మనం అక్నాలెడ్జ్ చేయమనమాట. సరే, ఇప్పుడు మొదటి హింట్ ఏమిటంటే విదురుడు ఆన్సర్ చేయలేదు యుధిష్ఠిరుడి క్వశ్చన్. 2 నారద మహర్షి చిన్న హింట్ ఇచ్చాడు. 3 తన రాజ్యంలో ఎన్నో అపశకునాలు చూస్తున్నాడు. 4 అర్జునుడు ఎంతో బాధతో ఉన్నాడు, అక్కడ ఏడుస్తూ ఉన్నాడు. అంత గొప్ప మహాయోధుడు అర్జునుడు ఇంత బాధగా ఎప్పుడు కనిపిస్తాడు చెప్పండి? ఏదో గొప్ప విషయం జరిగి ఉండాలి. ఇన్ని హింట్లు వచ్చినా కూడా, ఇప్పుడు 5వది ఏమిటంటే ఎన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా అర్జునుడు సమాధానం చెప్పట్లేదు. రావడమే ఎంతో దిగాలుగా వచ్చాడు. తర్వాత యుధిష్ఠిరుడు ఇన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు. అసలు ఫస్ట్ క్వశ్చన్ అడగగానే సమాధానం చెప్పాలి. ఇప్పుడు 100 క్వశ్చన్లు అడిగాడు, ఒక్కదానికి కూడా సమాధానం రాలేదు. ఇప్పుడైనా అర్థం కావాలి కదా! ఇన్ని క్వశ్చన్స్ అడిగాను, సమాధానం రాలేదు అంటే నేను అర్థం చేసుకోవాలి. కానీ అర్థం చేసుకోకుండా ఇంకేమంటున్నాడు? ఇంకా క్వశ్చన్లు అడుగుతున్నాడు. వ్యక్తిగత క్వశ్చన్లు అడుగుతున్నాడు. వ్యక్తిగత ప్రశ్నలు అడుగుతున్నాడంటే, ఇప్పుడు ఎవరైనా నిన్ను పరుష వాక్యాలతో సంబోధించారా? ఎవరైనా నిన్ను భయపెట్టారా? అంటే అర్జునుడిని ఎవరు భయపెట్టలేరు. కానీ భయపెట్టారా అని అడుగుతున్నాడంటే, ఆయన యుధిష్ఠిరుడు అర్జునుడి యొక్క బాధకి కృష్ణుడి యొక్క నిష్క్రమణ కారణం కాకపోయి ఉండొచ్చు అని చిన్న హోప్ అనమాట. ఇంతకుముందు చెప్పాను కదా, ఫోన్ కింద పడిన మరీ ఎక్కువ డ్యామేజ్ అయ్యి ఉండకపోవచ్చు అని ఒక చిన్న ఆశ లోపల మనసులో. అంత డ్యామేజ్ అయ్యి ఉండదులే, కాదులే. డాక్టర్, సపోజ్ డాక్టర్ మనకేదో గుండె నొప్పి వచ్చింది, లేదా కాలు నొప్పి, వేళ్ళ నొప్పి వచ్చింది అనుకోండి. డాక్టర్ దగ్గర వెళ్ళాం. డాక్టర్ అంటాడు, మీరు ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకురండి, సిటీ స్కాన్ రిపోర్ట్ తీసుకురండి, ఈసీజీ తీయండి, స్కానింగ్ తీయండి, ఎక్స్రే తీసుకురండి, పాథాలజీ బ్లడ్ రిపోర్ట్ తీసుకురండి అని చెప్పి అన్ని బోల్డ్ టెస్టులు చెప్తాడు అనుకోండి. ఆ టెస్ట్ రిపోర్ట్లు అన్నీ తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర పెట్టాం. ఇంతకీ రోగం ఏంటో తెలియలేదు మనకి. డాక్టర్ని గమనిస్తున్నాడు, చూస్తున్నాడు ఎక్స్రే. ఇక్కడ మన గుండె కొట్టుకుంటా ఏం చెప్పబోతున్నాడు. సిటీ స్కాన్ చూస్తున్నాడు, ఎంఆర్ఐ రిపోర్ట్ చూస్తున్నాడు. అంత పెద్ద రోగం అయి ఉండదులే, అది మరి అంత ఇదేం అయి ఉండదులే. లేదంటే పచ్చిమ ఏమైనా చెప్తాడేమో, ఒట్టి బీరకాయ కూర తినండి, ఆనపకాయ కూర తినండి, ఉప్పు కారాలు వేసుకోకండి, ఒట్టి కిచిడి తినండి అని చెప్తాడేమో. లేదా అలా చెప్పడలే, అప్పుడప్పుడు పిజ్జా కూడా తినొచ్చు, బర్గర్ కూడా తినొచ్చు అని కొంచెం లోపల ఇక్కడ ఆశ ఉంటుంది కదా. అంటే నొప్పి కలిగించేటటువంటి దేన్నైనా స్వీకరించడానికి మనం సుముఖంగా ఉండం. ఇది నాకు బాధ కలిగిస్తుంది అంటే అది జరిగి ఉండదులే, జరగకూడదు, అటువంటి భావనే ఉంటుంది తప్ప మనకి
జరిగిపోతే జరిగింది జరిగినట్టు స్వీకరించాలి అన్నటువంటి ఒక కరేజ్, ఒక ధైర్యం ఉండదు మనలో చాలా వరకు. ఎందుకంటే ఎమోషన్స్ అలాంటివుంటాయి అన్నమాట. ఇంటెలిజెన్స్ చూస్తే అంటే ఆయన బుద్ధిపరంగా చూస్తే యుధిష్ఠిర మహారాజు అంత బుద్ధిమంతుడు, ఆయన వివేకవంతుడు ఇంకెవరూ లేరు. ఆయన ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ, చాలా తెలివి గలవాడు. అంత తెలివి గలవాడు ఇన్ని హింట్లు ఇచ్చినా కూడా ఇప్పటికి అర్థం చేసుకోలేకపోయాడా? ఇప్పటి వరకు అర్థం చేసుకోలేకపోయాడు కృష్ణుడు నిష్క్రమించాడన్న విషయం ఆయనకి ఎప్పుడో అర్థమైపోయి ఉండాలి. అసలు విదురుడు వచ్చినప్పుడే అర్థమైపోయి ఉండాలి. అప్పుడు అర్థం కాకపోతే నారదుడు వచ్చినప్పుడు అర్థమై ఉండాలి. అప్పటికి అర్థం కాకపోతే కనీసం తన రాజ్యంలో అపశకునాలు చూసి అర్థమై ఉండాలి. అరే శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఈ భూమి మీద ఉంటే ఇన్ని అపశకునాలు ఎందుకలా, నేను నా రాజ్యంలో ఎందుకు చూస్తాను అని ఆయనకు అనిపించి ఉండాలి. కానీ ఇన్ని హింట్లు వచ్చినా కూడా ఇంకా అడుగుతున్నాడు క్వశ్చన్స్ అంటే ఆయన మనసులో ఉన్న కోరిక ఏమిటి? కృష్ణుడు వెళ్ళకూడదు, కృష్ణుడు ఉండాలి, ఇక్కడే ఉండాలి, వెళ్ళకూడదు అన్నటువంటి ఆశ మనసులో. ఆ ఆశ వల్ల ఇలా ప్రశ్నిస్తున్నాడు. అన్ని పాసిబిలిటీస్ని ప్రశ్నిస్తున్నాడు, అన్ని కోణాల్లోంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. భయపెట్టారా నిన్నెవరైనా? ఎవరు భయపడతారు చెప్పండి? ఆయన అడుగుతున్నాడు, భయపెట్టారు ఎవరైనా చెప్పు. తర్వాత నువ్వు ఎవరికైనా ఒక వాగ్దానం చేసి దాన్ని నిలుపుకోలేకపోయావా? ప్రామిస్ చేసావు, అది చేస్తానని అన్నావు, కానీ అది నిలుపుకోలేకపోయావా నువ్వేమైనా? తర్వాత ఎవరైనా నిన్ను దానం అడిగితే వారికి దానం ఇవ్వలేకపోయావా? అంటే ఒక క్షత్రియుడు ఎవరికి దానం ఇవ్వనని అనకూడదు. దానం ఇవ్వలేకపోతే క్షత్రియుడు పశ్చాత్తాపడాలి, బాధపడాలి. మీకు తెలుసు శివచక్రవర్తి ఒక పావురాన్ని రక్షించడం కోసం తన శరీరంలో మాంసాన్ని తీసుకొచ్చి ఒక డేగకిచ్చాడు, ఒక గర్దకిచ్చాడు. ఎంత మాంసం వేసినా కూడా అది తోగట్లేదు. ఇక తానే స్వయంగా కూర్చున్నాడు అనమాట, నన్ను తినే, కానీ పావురాన్ని వదిలిపెట్టన్నాడు. అది క్షత్రుల యొక్క దయాగుణం, దాతృత్వం. అంటే ఎవరికైనా మనం దానం చేయలేకపోతే బాధపడాలి. అంటే నువ్వు అందుకు బాధపడుతున్నావా అని అడుగుతున్నాడు. తర్వాత ఆశ్రయం కోరకై నీ దరి చేరినటువంటి వారిని రక్షించలేకపోయావా? కొంతమంది అంటారు శరణ మహాప్రభు, శరణ మహాప్రభు అంటారు. నేను శరణిచ్చాను, అభయం ఇచ్చాను, భయం లేదు అని అన్నారు. అప్పుడు మనం రక్షించాలి. అంటే శరణు పొందిన వారిని రక్షించలేకపోయావా నువ్వు? అది ఇంకొక క్వశ్చన్. ఇలా 10 క్వశ్చన్స్ అడిగాడు. ఇంకో క్వశ్చన్ ఏమిటంటే ఎవరైనా దోషపూరిత స్వభావం కలిగినటువంటి స్త్రీతో సంపర్కం పెట్టుకున్నావా? కొంతమంది ఏమిటంటే క్షత్రియుల్ని వరించి వస్తూ ఉంటారు. వరించి వచ్చినటువంటి స్త్రీని ఒక క్షత్రియుడు తిరస్కరించకూడదు జనరల్గా, సాధారణంగా చూస్తే. కానీ ఆ వరించి వచ్చినటువంటి స్త్రీ మంచిది కాలేదనుకోండి, సత్ప్రవర్తన లేనిదైందనుకోండి, అటువంటి స్త్రీని స్వీకరిస్తే అది తప్పు అవుతుంది. ఇప్పుడు శూర్పణఖ వరించింది రాముణ్ణి. రాముడు ఏమైనా స్వీకరించాడా? అక్కర్లేదన్నాడు, పొమ్మన్నాడు. కావాలంటే నా తమ్ముడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి చూడన్నాడు. శూర్పణఖ ఈ లక్ష్మణుడి దగ్గరికి వెళ్ళింది. లక్ష్మణుడు ఏమైనా స్వీకరించాడా? లేదు, స్వీకరించలేదు. అంటే కొంతమంది క్షత్రియులు వరించి వచ్చినటువంటి స్త్రీ సత్ప్రవర్తన లేనిది, రాక్షసి, ఇంకేదైనా వేరే ప్రవృత్తి కలిగినటువంటి స్త్రీ అయితే తిరస్కరించవచ్చు. కానీ వేరే వాళ్ళైతే యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఊర్వశి వరించి వచ్చింది అర్జునుడి దగ్గరికి. అప్పుడు అర్జునుడు ఏమన్నాడు, అమ్మ నువ్వు ఇంద్ర సభలో నా తండ్రి అయినటువంటి ఇంద్రుడి పక్కన ఉన్నావు, నువ్వు నాకు తల్లితో సమానం, నేను స్వీకరించలేను అన్నాడు. అప్పుడు ఊర్వశి ఏమంది, భూలోకంలో వరుసలను స్వర్గలోకంలో పెట్టొద్దు, ఇక్కడ అటువంటి వావి వరుసలు ఏమి లేవు, ఇది స్వర్గలోకం. నువ్వు చెప్పింది కరెక్ట్ కావచ్చు మీ స్వర్గలోకానికి, నేను భూలోకంలో మనిషిని కదా నేను, కాబట్టి నేను ఆ రూల్స్నే ఫాలో అవుతాను నేను, కాబట్టి నేను తిరస్కరిస్తాను అన్నాడు. అంటే ఎవరైనా సరైనటువంటి వ్యక్తి వస్తే స్వీకరించవచ్చు, కానీ సరైన ప్రవర్తన లేనటువంటి వ్యక్తి వస్తే స్వీకరించకూడదు. అలా స్వీకరిస్తే తర్వాత బాధపడాల్సి వస్తుంది అనమాట. అదొక క్వశ్చన్ అడిగాడు. తర్వాత బలహీనులు లేదా సమానులైన వారితో ఓడిపోయావా అంటే, ఇంకొకటి దోషపూరిత స్వభావం ఉన్నటువంటి స్త్రీతో సంపర్కం పెట్టుకున్నావా? అదొక క్వశ్చన్. యోగ్యురాలైనటువంటి స్త్రీకి తగిన గౌరవం ఇవ్వలేకపోయావా? అది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్ ఏమిటంటే ఎవరి చేతిలోనైనా ఓడిపోయావా? నీకన్నా బలహీనంగా ఉన్న వారి చేతిలో నువ్వు ఓడిపోతే అది అవమానం. నీతో సమకాలీనుల చేతిలో కూడా ఓడిపోతే అవమానం, రెండో అవమానం. ఇప్పుడు భీష్ముడు అర్జునుడిని ఓడిస్తే అది పెద్ద అవమానం కాదు, కానీ కర్ణుడు అర్జునుడిని ఓడిస్తే అది పెద్ద అవమానం.
ఇంకా ఎవరైనా ఉత్తర కుమారులు లాంటి వాళ్ళు ఓడిచారు అనుకోండి, ఇది మహా అవమానం, ఘోరమైనటువంటి అవమానం. అలా ఏమైనా అవమానం చెందావా నువ్వు అని అడిగాడు. తరువాత నీతో కలిసి భోంచేయడానికి అర్హులైనటువంటి పెద్దవాళ్ళు గాని, బాలకులు గాని వాళ్ళని నువ్వు ఆదరించలేకపోయావు. ఎవరైనా మనం రండి కలిసి కూర్చొని ప్రసాదం తీసుకుందాం అని అంటే మనం ఒప్పుకోవాలి జనరల్‌గా. కడుపు నిండిపోతే ఒప్పుకోవడం కాదు. ఇప్పుడే తిన్నాను, మళ్ళీ తిందాం అని అంటే మళ్ళీ వెళ్లి కూర్చోకూడదు. అంటే జనరల్‌గా సాధారణంగా చూస్తే సరైన వాళ్ళు భోజనానికి ఆహ్వానిస్తే మనం వెళ్ళాలి. వాళ్ళతో కలిసి తినాలి. అలా ఏమైనా చేయలేకపోయావా నువ్వు? ఒంటరిగా ఏమైనా భుజించావా? ఎవరికీ పెట్టకుండా నువ్వొక్కడివే తినేసావా? ఆ! తర్వాత క్షమించరానటువంటి ఏమైనా అపరాధం చేశావా? ఎందుకంత బాధలో ఉన్నావు? ఎందుకు నీ మొఖం అంత కళావిహీనంగా ఉంది? అన్నాడు. ఇన్ని క్వెషన్స్ అడిగిన తర్వాత ఆఖరిగా ఇంకా వేరే క్వెషన్ అడగడానికి ఇంకా ఛాన్సే లేదనమాట. యుధిష్ఠిర మహారాజుకి ఆయన దగ్గర క్వెషన్ బ్యాంక్ అంతా అయిపోయిందనమాట. అన్ని క్వెషన్‌లు అడిగేసాడు. అన్ని పాసిబుల్ క్వెషన్స్ అడిగేసాడు. ఆయనకింకా క్వెషన్స్ ఏం కనపడలేదు. అప్పుడు చివరిగా ఒక క్వెషన్ అడిగాడు. ఆఖరి ప్రశ్న ఏమిటంటే చూద్దాం. చెప్పు దైవిక్రామ్. కచ్చిత్ ప్రేష్టత మే నాథ. చెప్తున్నావా లేదా? కృషివా? కచ్చిత్ ప్రేష్టత మే నాథ. కచ్చిత్తేన మయం తాత. హరే కృష్ణ. ఓకే. హృదయేనాత్మబంధునా. ఇక్కడ వాట్ శ్లోక ప్రభు? ఏ శ్లోకం? ఓకే. కృషివా యూ కెన్ టెల్. కచ్చిత్ ప్రేష్టత మే నాథ. కచ్చిత్ ప్రేష్టత మే నాథ హృదయేనాత్మబంధునా. హృదయేనాత్మన బంధున శూన్యోస్మి రహితో నిత్యం. శూన్యోస్మి రహితో నిత్యం మన్యసేత తేన్యథా నభుక్. మన్యసేతేన్యతాన్నరుక్. కచ్చిత్ ప్రేష్టత మే నాథ. ఇక్కడ ఏమన్నాడంటే, అర్జున నీ బాధకి నువ్వు అంత నిస్తేజంగా, నిర్వీర్యంగా, కళావిహీనంగా, బాధగా కనిపించడానికి కారణం నాకింక వేరే ఏం కనిపించట్లేదు. ఆఖరి కారణం ఇదే. ఏమిటది? కృష్ణుణ్ణి కోల్పోయావా నువ్వు? చూడండి, హృదయేన ఆత్మబంధున, నీ హృదయంలో ఆత్మబంధువుగా స్వీకరించినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆయనేమన్నా నిష్క్రమించాడా? శూన్యోస్మి రహితో నిత్యం. ఆయన లేడు కాబట్టి నువ్వు అంతా శూన్యంగా గమనిస్తున్నావా? మన్యసే తేన్యథా నభుక్. అది తప్పితే వేరే కారణం నాకేం కనిపించట్లేదు. అప్పుడప్పుడు స్కూల్ నుంచి పిల్లలు ఇంటికొచ్చారనుకోండి, ఇలా బాధగా కనిపించారనుకోండి, అప్పుడు పేరెంట్స్ అడుగుతారు పిల్లవాడిని, ఏం జరిగింది? ఎందుకు అలా బాధగా ఉన్నావు? టీచర్ ఏమైనా తిట్టిందా? లేదంటే హోంవర్క్ సరిగ్గా చేయలేదని ఎవరైనా అన్నారా? మీ ఫ్రెండ్స్ ఎవరైనా తిట్టారా నిన్ను? ఎవరితోనైనా గొడవ పడ్డావా? నేను లంచ్లో కట్టినటువంటి భోజనం సరిగ్గా లేదా నీకు? అంటే 100 క్వశ్చన్లు అడుగుతారా లేదా? పిల్లాడు దేనికి సమాధానం చెప్పకపోతే అప్పుడు గెస్ చేస్తాం అనమాట మనం. ఇప్పటి వరకు గెస్ చేసిన క్వశ్చన్లు అయిపోయినాయి. ఇక ఆఖరి గెస్ ఏమిటంటే యుధిష్ఠిర మహారాజుకి కృష్ణుడు ఏమైనా నిష్క్రమించాడా? అందువల్లే నువ్వు ఎంత బాధపడుతున్నావా అని అన్నాడు. అక్కడతో 14వ ఈ ఆఖరి ప్రశ్నతో ఈ 14వ అధ్యాయం ముగిసిందనమాట. ఇప్పుడు మనం 15వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. 15వ అధ్యాయంలో మన యుధిష్ఠిర మహారాజు ఆయన మాటలకి సమాధానం దొరుకుతుంది అర్జునుడికి. ఏం చెప్తాడో చూద్దాం. 15వ అధ్యాయంలో పాండవుల యొక్క గొప్ప మహాప్రస్థానం, వారి యొక్క నిష్క్రమణ, రిటైర్మెంట్ కనిపిస్తుంది, తెలుస్తుంది మనకి. చూద్దాం ఇప్పుడు కృష్ణుడి యొక్క నిష్క్రమణ వల్ల, అవతారం చాలించడం వల్ల మన అర్జునుడు ఎంతో బాధపడ్డాడు. కృష్ణుడు అవతారాన్ని చాలించి భగవద్ధామానికి వెళ్ళిపోయాడు అన్నటువంటి ఆ సందేశం, ఆ సమాచారం యుధిష్ఠిర మహారాజుకి అఫీషియల్గా, ఆథరైజ్డ్గా, బోనఫైడ్ న్యూస్ ఛానల్ నుంచి ఏమీ రాలేదు ఇప్పటి వరకు.
ఎందుకంటే సరైనటువంటి మీడియం ద్వారా నాకు గనక న్యూస్ వస్తే అప్పుడు నేను స్వీకరిస్తాను. అప్పటి వరకు ఇదంతా వదంతులు, పుకార్లు, వీళ్ళు చెప్పిన మాటలు నేను నమ్మను. నిజమైనా కూడా ఇప్పటివరకు నాకు అఫీషియల్‌గా కమ్యూనికేషన్ రాలేదు కదా! అందుకే నేను వినట్లేదు. అంగీకరించలేకపోతున్నాడు. తన బుద్ధికి తెలుస్తున్నా కృష్ణుడు నిష్క్రమించాడన్న విషయం తన బుద్ధికి తెలుస్తున్నా మనసు మాత్రం ఆ నిజాన్ని అంగీకరించట్లేదు, ఒప్పుకోవట్లేదు. ఇక్కడ ఎమోషన్స్ ఉంటాయి, ఇక్కడ అనాలిసిస్ ఉంటుంది. ఇక్కడ భావోద్వేగాలు ఉంటాయి, ఇక్కడ కేవలం వివేకం మాత్రమే ఉంటుంది, అనాలిసిస్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇంటెలెక్చువల్‌గా మనం అర్థం చేసుకోవడం కష్టం. కొన్ని విషయాలు ఎమోషనల్‌గానే అర్థం చేసుకోవాలి. చివరిగా ఈ యుధిష్ఠిర మహారాజు ఆ ప్రశ్న అడిగితే అర్జునుడు ఇక సమాధానం ఇవ్వడం ప్రారంభించాడు. ఏమిటా సమాధానం చూద్దాం. కృష్ణుడి యొక్క విరహ భావన చేత ముఖ్యంగా ధర్మరాజు చేసినటువంటి ఊహాజనితమైనటువంటి విచారణల వల్ల అర్జునుడు కొంచెం విసిగిపోయాడు. ఆల్రెడీ నేను కృష్ణుడు వెళ్ళిపోయాడు అని ఎంతో బాధపడుతున్నాను. దానికి తోడు 100 రకాల ఊహాజనితమైనటువంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు యుధిష్ఠిర మహారాజు అని అర్జునుడు కొంచెం విసుగెత్తింది అనమాట. కొంచెం చింతించాడు, కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాడు అనమాట. ఆపుతావా క్వశ్చన్స్, కొంచెం ప్రశాంతంగా ఉంటావా అంటే అలా అనలేదు డైరెక్ట్గా, పెద్దవాడు కాబట్టి, మహారాజు కాబట్టి. కానీ లోపల మాత్రం కొంచెం విసిగిపోయాడు అనమాట. అంటే మీరు బాధలో ఉన్నారు, ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు, చాలా ఎమోషనల్గా ఉన్నారు, కంట్లో నుంచి నీళ్లు కారుతున్నాయి. అప్పుడు 100 క్వశ్చన్లు మిమ్మల్ని అడిగారు అనుకోండి ఎవరైనా, ఎలా ఉంటుంది మీకు? కొంచెం అర్జునుడికి కొంచెం ఇబ్బంది కలిగిందనమాట. అయినా కూడా రాజుగారు కదా చెప్పాలి. అప్పుడు మన అర్జునుడి యొక్క ముఖం పూర్తిగా వాడిపోయింది, ఆయన మనసు కూడా అలసిపోయింది. కృష్ణుడు దృష్టికి దూరం అవ్వడం వల్ల అర్జునుడు దుఃఖాశ్రవులతో రోధించాడు. ఆ దుఃఖాశ్రవుల్ని నిరోధించడానికి కూడా ప్రయత్నించాడు. కృష్ణుడితో తనకున్నటువంటి సంబంధాన్ని తలుచుకుంటూ ఎంతో భారంగా అలా శ్వాస విడుస్తూ గద్గద స్వరంతో ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, అర్జున ఉవాచ వంచితోహం మహారాజా. ఎక్కడండి బాబుజీ ఈ శ్లోక? వంచితోహం మహారాజా హరిణా బంధురూపిణ ఏన మే పహృతం తేజో దేవ విస్మాపనం మహత్. వాంఛితోహం మహారాజా హరిణా బంధురూపిణ ఏన మే పహృతో తేజో దేవ విస్మాపనం మహత్. అర్జునుడు ఏమంటున్నాడంటే, వంచితో అహం మహారాజా, ఓ మహారాజా, నేను వంచింపబడ్డాను. ఏమిటా వంచన? ఎవరు వంచలేదు అర్జునుడిని, కానీ అలా అనుకుంటున్నాడు, నేను వంచింపబడ్డాను. ఎందుకు? నా ప్రియమిత్రుడు, ప్రియసఖుడు, ఆరాధ్య దైవం అయినటువంటి కృష్ణుడు నన్ను వదిలిపెట్టేశాడు, నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. అంటే ఇది నిజంగా మోసం కాదు, నిజంగా వంచన కాదు. ఎవరైనా పోయారనుకోండి, అప్పుడు బంధువులందరూ అక్కడ గుమికూడి ఏడుస్తారు కదా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎవరు వదిలిపెట్టి వెళ్ళాలని ఆయన కూడా లేదు, చనిపోయేవాడికి కూడా లేదు అక్కడ. అయినా కూడా అలా అంటూ ఉంటారు కదా, అది జస్ట్ ఒక ఎక్స్ప్రెషన్ అనమాట, అంతే. జనరల్గా వచ్చేటటువంటి, సాధారణంగా ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళు నన్ను వదిలిపెట్టారు, మోసం చేసి వెళ్ళిపోయారు అని అంటే వాళ్ళని నిందించినట్టు కాదు, అది కేవలం ఒక భావన అలా వ్యక్తం చేశారనమాట. వంచితోహం మహారాజా హరిణా బంధురూపిణ. ఆ హరి బంధురూపంలో ప్రత్యక్షమయ్యి ఏనమే అపహృతం తేజో, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయినప్పుడు నా తేజస్సు కూడా వెళ్ళిపోయింది. ఏనమే అపహృతం తేజో, నా యొక్క తేజస్సు, నా యొక్క ఆ ప్రభావం, నా యొక్క వీరత అదంతా పోయింది. దేవ విస్మాపనం మహత్, నా యొక్క గొప్పతనంతో, నా యొక్క విలువిద్యతో దేవతల్ని కూడా విస్మయపరిచాను నేను. అర్జునుడి యొక్క విలువిద్యను చూసి మన శివుడే ఆశ్చర్యపోయి పాశుపతాస్త్రాన్ని అందించాడు అర్జునుడికి. ఇంద్రుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఇలా చాలామంది ఆశ్చర్యపోయారు అర్జునుడి యొక్క గొప్పతనాన్ని చూసి. అంత మహాయోధుడు అర్జునుడు. ఆ అర్జునుడు ఇప్పుడు
తేజస్సును పూర్తిగా కోల్పోయాడు. తన యొక్క గొప్పతనాన్ని అంత గొప్పవాడైనటువంటి యోధుడైనా కూడా తన యొక్క తేజస్సుని పూర్తిగా కోల్పోయాడు. తను సరిగ్గా విలువిద్యని పూర్తిగా మర్చిపోయాడు. ఈయనమే అపహృతం తేజో, నా తేజస్సు అంతా అపహరించబడింది. అపహరించబడ్డం అంటే అది తన నుంచి తీసేసుకున్నాడు, దొంగిలించినట్టు అనమాట. ఎవరు దొంగిలించలేదు. ఈ ఈ శ్లోకానికి ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి భాష్యాన్ని మనం అందరం కంఠస్థం చేయాలి. ఒక మాటలో చెప్పాలంటే బ్రహ్మచారులైన, గృహస్థులైన, సన్యాసులైన, ఎవరైనా భక్తులైతే మాత్రం ప్రభుపాదుల వారు ఈ శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యాన్ని చక్కగా అర్థం చేసుకుని దాన్ని నిజ జీవితంలో, ఆధ్యాత్మిక జీవనంలో ఆచరించడానికి ప్రయత్నించాలి. ఇంతకీ ప్రభుపాదుల వారు చెప్పింది ఏమిటంటే క్లుప్తంగా చెప్తాను వినండి. ప్రభుపాదుల వారు ఏమంటారంటే, అర్జునుణ్ణి శ్రీకృష్ణుడు ఎన్నో విధాలుగా ఆశీర్వదించాడు. తాను ఈ గొప్ప గొప్ప యోధులైనటువంటి భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, జయద్రథుడు వీళ్ళందరినీ కూడా జయించేటటువంటి శక్తిని ప్రసాదించాడు. అర్జునుడిని ఒక మహాభారతంలో ఉన్నటువంటి మహానాయకుడిగా చేశాడు కృష్ణుడు. అర్జునుడే కాదు, భీముడు కానీ ఎవరైనా భక్తులు, చాలామంది భక్తుల్ని. యుధిష్ఠిర రాజుని మహారాజుగా చేశాడు, చక్రవర్తిగా చేశాడు. ఈ విధంగా కృష్ణుడు తన భక్తుల్ని ఎంతో శక్తివంతులుగా మారుస్తాడు. ఎందుకు మారుస్తాడు? వారికి ఎందుకు శక్తిని ప్రసాదిస్తాడు? వారి నుంచి ఏదో ఒక సేవను ఆశిస్తున్నాడు. యుధిష్ఠిరుడు రాజ్యాన్ని పరిపాలించాలి కాబట్టి నేను సింహాసనం ఇస్తున్నాను. అర్జునుడు దుష్టుల్ని శిక్షించాలి కాబట్టి విలువిద్యను ప్రసాదిస్తున్నాను. భీముడు ధృతరాష్ట్రుడి యొక్క 100 కొడుకుల్ని చంపేయాలి కాబట్టి 1000 ఏనుగుల బలాన్ని నేను భీముడికి ఇస్తున్నాను అని కృష్ణుడు తన భక్తుల్ని ఎన్నో విధాలుగా శక్తివంతులుగా మార్చాడు. ఆ శక్తి అంతా ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచి వస్తుంది. ఆ శక్తితో మనం ఏం చెయ్యాలి? భగవంతుడి యొక్క సేవ చెయ్యాలి. ఈ పాండవులు కురుక్షేత్ర సంగ్రామంలో ఎంతమంది యోధుల్ని చంపినా అదంతా చంపడం కాదు, హింస కాదు, భగవత్ సేవ, భక్తి. అప్పుడప్పుడు భగవంతుడి యొక్క సేవ చేయడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం దుష్టుల్ని శిక్షించాలి కూడా. చంపడం కూడా సేవ అవుతుంది అది అప్పుడప్పుడు. మన అర్జునుడు చంపితే, అర్జునుడు ఎంత గొప్ప గొప్ప యోధుల్ని చంపితే ఆ చంపడం హింస కాదు, కేవలం క్షత్రియ ధర్మం కాదు, అది భాగవత ధర్మం, భక్తి ధర్మం, భగవంతుడి యొక్క సేవ. అంటే భగవంతుడికి సేవ చేయడం కోసం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ చేయడానికి భగవంతుడికి సహకరించడం కోసం అర్జునుడు కురుక్షేత్ర సంగ్రామంలో ఇంతమందిని చంపాడు అన్నమాట. అలా తమ యొక్క శక్తుల్ని మహాభక్తులు భగవత్ సేవలో వినియోగిస్తారు. ఆ శక్తిని ఆ భక్తులకు ప్రసాదించిన వారెవరు? భగవంతుడే. భగవంతుడు స్వయంగా ఆ శక్తిని భక్తులకు ప్రసాదిస్తాడు. మనం స్వతహాగా శక్తివంతులం కాము. ఇదంతా మన టాలెంట్ కాదు. అర్జునుడికి ఏమిటంటే ఈ బాణాలు వేయడంలో టాలెంట్ ఉంది, భీముడికి గద తిప్పడంలో టాలెంట్ ఉంది, ఇంకెవరికో విగ్రహారాధన చేయడంలో టాలెంట్ ఉండొచ్చు, ఇంకొంతమందికి ఏమిటంటే చక్కగా పాడే స్కిల్ ఉండొచ్చు, ఇంకొంతమందికి చక్కగా మాట్లాడగలుగుతారు, ఇంకొంతమంది ఏమిటంటే మేనేజ్మెంట్ బాగా చేయగలుగుతారు. అలా ఎంతోమంది ఎన్నో విషయాల్లో నిష్ణాతులు, నిపుణులు కావచ్చు. కానీ ఆ నైపుణ్యం అంతా వారికి ఎక్కడి నుంచి వచ్చింది? కృష్ణుడి దగ్గర నుంచి వచ్చింది. భగవంతుడు మనకిచ్చినటువంటి శక్తి, ఆయన మనకిచ్చినటువంటి నైపుణ్యమే, అది మనదే కాదు. మనదని మనం అనుకుంటాం, అది మన భ్రమ. దేవుడు మనకిచ్చినటువంటి ఆ సంపద కానీ, ఐశ్వర్యం కానీ, నైపుణ్యం కానీ ఆయన సేవలో మనం వినియోగించాలి. అలా వినియోగించకుండా మనం విచ్చలవిడిగా ప్రవర్తిస్తే దేవుడు చేస్తాడు? ఆ నైపుణ్యాన్ని అపహరించేస్తాడు. అంతేకాకుండా మనం మన యొక్క ఆ స్వేచ్ఛని దుర్వినియోగం చేసినందుకు మనం పాపాత్మలం అవుతాం. ఆ పాప ఫలితాన్ని కూడా మనం భవిష్యత్తులో అనుభవించాల్సి వస్తుంది. అంటే తమకిచ్చినటువంటి శక్తిని దుర్వినియోగం చేయకపోయినా కొంతమంది
అయినా కూడా ఆ శక్తితో వారికి ఎటువంటి పని లేదు ఫ్యూచర్లో అంటే భగవంతుడు తీసేసుకుంటాడు ఆ శక్తిని. ఇప్పుడు అర్జునుడికి ఎంతో మహాయుద్ధాలు చేసేటటువంటి శక్తిని కృష్ణుడు ప్రసాదించాడు. ఆ శక్తితో అర్జునుడు ఏం చేయాలి? కృష్ణుడు సేవ చేయాలి. చేసేసాడు. సేవ అయిపోయింది. సేవ అయిపోయిన తర్వాత ఇంకెందుకు శక్తి ఎందుకు? ఆ శక్తి మనకి భగవద్ధామాన్ని చేరుకోవడానికి అవసరం లేదు. మనం కృష్ణ ప్రేమ పొందడానికి ఆ శక్తితో మనకు పని లేదు. టాలెంట్ అక్కర్లేదు, నైపుణ్యం అక్కర్లేదు. కాబట్టి తీసేశాడు. అక్కర్లేదు, నీకు ఈ శక్తితో నీకు పని లేదు, కాబట్టి నువ్వు చక్కగా భగవత్ సేవ చేసుకో. మనకేమిటంటే జపం చేయడానికి పెద్ద నైపుణ్యం అక్కర్లేదు. భాగవతం అర్థం చేసుకోవడానికో, చదవడానికో, వినడానికో నైపుణ్యం అక్కర్లేదు. ఏవైనా పెద్ద పెద్ద సేవలు చేయాలంటే కాస్త నైపుణ్యం కావాలి. ఆ శక్తిని, ఆ పవర్ని, ఆ టాలెంట్ని భగవంతుడు మనకి ఇస్తాడు. ఆ పని అయిపోగానే తీసేసుకుంటాడు. ఎలా అయితే మనకి మీరు కంపెనీలో పనిచేస్తున్నారనుకోండి, ఆ కంపెనీ మీకు కార్ ఇస్తుంది, ల్యాప్టాప్ ఇస్తుంది, లేదంటే ఇంకేదైనా ప్రాజెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ ఇస్తుంది. ఒకసారి ప్రాజెక్ట్ అయిపోయింది అనుకోండి, ల్యాప్టాప్ తీసేసుకుంటారు, కార్ తీసేసుకుంటారు, మనకి ఇచ్చినటువంటి అసిస్టెంట్ని తీసేసుకుంటారు. రిటైర్ అయిపోయామనుకోండి, మనకి ఇచ్చినటువంటి క్యాబిన్ కూడా తీసేసుకుంటారు. ఆ కంపెనీ నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత రిజైన్ చేసేసి బయటకు వచ్చేసిన తర్వాత కూడా మళ్ళీ వెళ్ళి నా క్యాబిన్లో కూర్చుంటాను. అక్కడున్న 10 మంది నేను ఇంతకుముందు మేనేజ్ చేసేవాడిని, వాళ్ళందరినీ ఇంకా కొంచెం అజమాయిషీ చేస్తాను అంటే ఒప్పుకుంటారు ఎవరైనా? కుదరదు. అంటే ఎలా అయితే ఈ ప్రపంచంలో కూడా మనం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యం చేయడం కోసం మనకి కొన్ని వసతుల్ని, ఫెసిలిటీస్ని, మనీని, మ్యాన్ పవర్ని మనకి అందిస్తారు. అది అయిపోగానే తీసేసుకుంటారు. అదేవిధంగా భగవంతుడు కూడా మనం ఏదైనా సేవ చేయాలంటే ఆ సేవ చేయడానికి మనకి ఏమేం కావాలో వాటన్నింటినీ సమకూరుస్తాడు. సేవ అయిపోగానే తీసేసుకుంటాడు. కాబట్టి మనం మనకున్నటువంటి ఆ టాలెంట్స్‌తో అటాచ్ అవ్వకూడదు. మనకున్నటువంటి సిరి సంపదలతో అటాచ్ అవ్వకూడదు. అది పెద్ద విషయం. అది అర్థమైంది అందరికీ. అందరికీ అర్థం చేసుకుంటారు. మనకున్నటువంటి ఆ సిరి సంపదలతో లేదంటే బంధుమిత్రులతో, తర్వాత ఫాలోవర్స్ ఉంటారు కదా! అనుచరులు, వాళ్ళతో ఎక్కువగా అటాచ్‌మెంట్ పెట్టుకోకూడదు అన్న విషయం అందరికీ తెలుసు. కానీ మనలోనే ఉన్నటువంటి ఆ టాలెంట్స్ ఉంటాయి చూడండి, శక్తులు, వాటి పట్ల కూడా ఎటువంటి ఆసక్తి ఉండకూడదు. వాటి పట్ల కూడా అటాచ్‌మెంట్ ఉండకూడదు. ఎందుకంటే అది కూడా మనది కాదు. మనకి సంబంధించింది ఏమిటో తెలుసా? కేవలం మన కోరిక. మన యొక్క చిన్న స్వేచ్ఛ. ఆ కాస్త స్వేచ్ఛని, ఆ కోరుకునేటటువంటి ఆ లక్షణాన్ని మనం ఎలా వాడుకోవాలంటే, నేను భగవత్ సేవ మాత్రమే చెయ్యాలి అని మనం కోరుకోవాలి. మనం ఫలానా భగవత్ సేవ చెయ్యాలి అని మనకు అనిపిస్తే, ఆ సేవ చేయడానికి కావాల్సినటువంటి వసతుల్ని, వనరుల్ని భగవంతుడు సమకూరుస్తాడు. ఇది ఆ సేవ మన నుంచి ఆయన స్వీకరించాలి అనుకుంటే, ఈ సేవ నువ్వు చేయక్కర్లేదు, ఇంకెవరో చేస్తారు అని ఆయనకు అనిపించింది అనుకోండి, ఇంకా అక్కర్లేదు, ఏ ఫెసిలిటీస్ ఉండవు మనకి. ఆ సేవ మన నుంచి ఆయన కావాలనుకుంటే, ఆ సేవ చేయడానికి కావాల్సినటువంటి వసతులన్నింటినీ ఆయన సమకూరుస్తాడు. ఆయన అలా సమకూర్చినప్పుడు, ఆ టాలెంట్స్ మనకిచ్చినప్పుడు, ఆ టాలెంట్స్ మనవే అని మనం అనుకోవడం భ్రమ. ఇప్పుడు ఒక కాకి కొంచెం నెమలి పింఛాన్ని తీసుకుని తోకలో గుచ్చుకుందనుకోండి, గుచ్చుకుని నేనంత అందంగా ఉన్నాను అంటే మనకేమనిపిస్తుంది? మనకి అది కామెడీ చేస్తుంది అనిపిస్తుంది. మనం నవ్వుతాం. ఇప్పుడు కాకి నెమలి పింఛాలని తోకలో గుచ్చుకున్నా కూడా అందంగా కనిపించదు. కాకే, నెమలే. అదేవిధంగా మనం సాధారణ మానవ మాత్రులు. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఆ ఐశ్వర్యాన్ని, సంపదని, టాలెంట్స్ని, నైపుణ్యతని అదంతా మనదే అని మనం చెప్పుకున్నాం అనుకోండి, అది మనం ఆ కాకులా తయారవుతాం అనమాట. కామెడీ జోకర్లం అవుతాం మనం. మనది ఏదీ కాదు. ఈ శరీరమే మనది కాదు, మన ఇంటెలిజెన్స్ మనది కాదు, మన టాలెంట్లు మనవి కాదు. మన కార్లు, బంగళాలు, బంధువులు, మిత్రులు, కొడుకులు, కూతుళ్ళు, తల్లులు, తర్వాత బంధువులు, తాతలు, మన యొక్క వంశం ఏది మనది కాదు. ఈ వంశంలో జన్మించినటువంటి ఒక వ్యక్తి ఇంకో జన్మలో వేరే వంశంలో జన్మిస్తాడు. కొంతమందికి అంటే వంశ మర్యాద మీద వాళ్ళకి ఎంతో ఇదనమాట. మా వంశం, మా మహావంశం అంటుంటారు. ఏం వంశం? అంటే మనం ఆ వంశంలో జన్మించాం ఒక జన్మ, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళు బ్రతికాం అక్కడ. తర్వాత ఇంకే వేరే వంశంలో జన్మించవచ్చు. ఏమైనా పాపాలు చేశాడు అనుకోండి,
జంతువులో జన్మించాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు కుక్కల వంశంలో జన్మిస్తారు, నక్కల వంశంలో జన్మిస్తారు, పిల్లుల వంశంలో జన్మిస్తారు, చేపల వంశంలో జన్మిస్తారు, పక్షుల వంశంలో జన్మిస్తారు. అలా అంటే ఆ వంశానికి అర్థం లేదు. మనందరం భగవంతుడి యొక్క సేవకులం. మనకి పెర్మనెంట్ అడ్రస్ ఏమిటంటే భగవద్ధామం. అది మన పెర్మనెంట్ అడ్రస్. ఇది మా అడ్రస్. మా పూర్వీకులు ఇప్పుడు ఉన్నారు. ఎక్కడున్నారు పూర్వీకులు? ఎక్కడున్నారు ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి. ఆ, ఇప్పుడు ఒక ప్రభుపాదుల వారి శిష్యులు ఉన్నారు, ఆల్ఫ్రెడ్ ఫోర్డ్. ఆయన ఏమిటంటే ఆయన పూర్వీకులు ఒక హెన్రీ ఫోర్డ్ అని, ఫోర్డ్ మోటార్ కంపెనీ యొక్క అధినేత. ఆయన ఆయన పేరు మీద ఎన్నెన్నో స్ట్రీట్స్ ఉన్నాయన్నమాట విదేశాల్లో. అంత పెద్ద ఆయన. ఇప్పుడు ఒకసారి ఆయన నిష్క్రమించాడు. ఆయన యొక్క మనవడు, ముని మనవడు అయినటువంటి మన ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి కొంచెం ఎవరో ఇంట్రడ్యూస్ చేశారు ప్రభుపాదుల వారికి. ఏమన్నారంటే, ఈయన ఆల్ఫ్రెడ్ ఫోర్డ్, హెన్రీ ఫోర్డ్ యొక్క ముని మనవడు, చాలా పెద్ద ఆయన అని అంటే ప్రభుపాదుల వారు అడిగారు, ఓ యు ఆర్ ఆల్ఫ్రెడ్ ఫోర్డ్, ఫోర్డ్ మోటార్ కంపెనీ, సో యు ఆర్ ది గ్రేట్ గ్రాండ్ సన్ ఆఫ్ హెన్రీ ఫోర్డ్? ఎస్ ప్రభుపాద్. నో, వేర్ ఈస్ హెన్రీ ఫోర్డ్? ఇప్పుడు ఎక్కడున్నారు అని అడిగితే ఆల్ఫ్రెడ్ ఫోర్డ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆయన అంబరీష్ ప్రభు, ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదన్నమాట. అంటే ఎక్కడున్నారు అంటే, ఎంత సంపాదించినా, ఎంత పరపత్తు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నా కూడా మన చేతిలో ఏముండదు, మనం ఏమీ తీసుకువెళ్ళలేం అని. అది ఒక ఆ మెసేజ్ ఆయనకి అనిపించింది. అప్పుడు ఆయన ఏమిటంటే, నేను మీ శిష్యరికం స్వీకరిస్తాను. ఈ ప్రపంచంలో ఏమున్నా కూడా అది మనది కాదు, మనతో రాదు, మన సొంతం కాదు అన్న విషయాన్ని మీరు ఒక చిన్న ప్రశ్న ద్వారా నాకు చెప్పేశారు. వెరీ హెన్రీ ఫోర్డ్. ఆయన పేరు మీద వీధులు ఉండొచ్చు, ఆయన ఎక్కడ ఉన్నారు తెలియదు. సో ఆ ఒక్క క్వశ్చన్ వల్ల మీరు నా యొక్క భ్రమణంతా పటాపంచలు చేశారు అని చెప్పి, నా జీవితాన్ని మీకే అంకితం చేస్తానని చెప్పి ఆయన ప్రభుపాదుల వారి శిష్యులుగా మారారు. ఇప్పుడు టీఓవి పొంది చూడండి, టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానెటరీ మాయాపూర్లో. ఆ టెంపుల్కి మెయిన్ హెడ్ ఆయన అనమాట, అంటే ఆ కన్స్ట్రక్షన్ మొత్తానికి. సో అలా జీవితాన్ని అంకితం చేశారు ఆయన భక్తికి. ఇంతకీ విషయం ఇక్కడ ఈ సందర్భంలో చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఏది మనది కాదు. అర్జునుడి యొక్క ఆ విలువిద్య తనది కాదు. కృష్ణుడు వెళ్ళిపోయిన వెంటనే ఆ విలువిద్య అంతా ఎగిరిపోయిందనమాట. అది అర్జునుడి యొక్క భావన ఇక్కడ. ఇప్పుడు ఏమంటున్నాడంటే, యస్య క్షణ వియోగేన లోకో హ్యప్రియదర్శనః ఉక్తేన రహితో హ్యేషా మృతకః ప్రోచ్యతే యథా. యస్య క్షణ వియోగేన అంటే భగవంతుడి యొక్క వియోగం ఒక్క క్షణమైనా కూడా ఏం చేస్తుందంటే, ఆ వియోగం లోకో హి అప్రియ దర్శన, లోకాలన్నీ అప్రియంగా మారిపోతాయి. ఉక్తేన రహితో హ్యేష మృతకః ప్రోచ్యతే యథ అంటే జీవం లేనటువంటి మృతదేహాల్లా కనిపిస్తుంటాయి. అంటే మనం శిక్షాష్టకంలో చదువుతూ ఉంటాం చూడండి, శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేణమే అని. అలా భగవంతుడు లేనిదే, ఆ భగవంతుడు లేనటువంటి జీవితం శూన్యం. శూన్యాయుతం జగత్ సర్వం. ఒక్క క్షణమైనా కూడా ఆయన కనిపించకపోతే, యస్య క్షణ వియోగేన లోకో హి అప్రియ దర్శన, క్షణపాటు కాలం ఆయన కనిపించకపోతే జగత్తంతా శూన్యమైపోయింది అని అనుకుంటారు భక్తులు. ఇక ఆయన శాశ్వతంగా అవతారం చాలించాడు అంటే ఆ బాధ ఎంత కృంగదీస్తుంది అర్జునుడి వంటి మహాభక్తుల్ని. అర్జునుడు తన శక్తులు ఆయన తన శక్తుల్ని కోల్పోయాడని బాధపడట్లేదు, తన మిత్రుడిని కోల్పోయాడని బాధపడుతున్నాడు. నా సంపద పోయింది, నా రాజ్యం పోయింది, నా శక్తులు పోయాయి, నా విలువిద్య పోయింది అని బాధపడట్లేదు ఆయన. నా మిత్రుడు పోయాడంటే ఆయన ఎక్కడ పోడు, ఆయన ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లోనూ భక్తుల యొక్క హృదయాల్లో ఉంటాడు. కాకపోతే ఆయన అవతారాన్ని చాలించాడు, ఆయన యొక్క లీలల్ని ముగించాడు, ఆయన భగవద్ధామానికి వెళ్ళిపోయాడు అని ఈయన బాధపడుతున్నాడు. అది ఆయన యొక్క విరహ భావన. ఇప్పుడు ఏమన్నాడంటే అర్జునుడు, నేను ఒక మాటలో చెప్తాను,
తర్వాత వచ్చేటటువంటి 8 శ్లోకాల్లో అర్జునుడు ఏమంటున్నాడంటే, నేను నా జీవితంలో ఎన్నెన్నో మహాకార్యాలని సాధించాను. నేను సాధించడానికి ఏకైక కారణం ఏమిటంటే కృష్ణుడు. ఆయన లేనిదే నేను ఏ కార్యాన్ని సాధించగలిగేవాడిని కాదు. అంటే మనం ఏం చేసినా, ఎంత గొప్ప పని చేసినా ఆ పని మొత్తానికి క్రెడిట్, ఆ ఘనత కృష్ణుడికే దక్కుతుంది, భగవంతుడికే దక్కుతుంది. ఆ విషయాన్ని ఇక్కడ చూస్తాం మనం. ధనుర్బాణాలతో మత్స్యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని వరించాడు. ద్రౌపదిని వివాహం చేసుకున్నాడు అర్జునుడు. ఎలా ఛేదించగలిగాడు? మత్స్యంత్రాన్ని ఛేదించేటటువంటి శక్తి అర్జునుడికి ఎవరిచ్చారు? కృష్ణుడే ఇచ్చాడు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పాడు. తరువాత ఆయన దేవేంద్రుని ఓడించాడు. అర్జునుడు దేవేంద్రుడినే ఓడించాడు. ఖాండవ వనాన్ని దహించాడు. తర్వాత మయదానవుడిని రక్షించాడు. ఎలా చేయగలిగాడు? ఆ మయదానవుడి యొక్క కృప వల్ల వారికి ఒక గొప్ప మయసభ కలిగింది. తర్వాత రాజసూయ యాగం కూడా చేశారు వాళ్ళు, ఎక్కడ ఇంద్రప్రస్థంలో. ఇదంతా ఎలా జరిగింది? కృష్ణుడి దయ వల్లే జరిగింది. అంటే తాను సాధించినటువంటి ఘనకార్యాలన్నింటినీ, విజయాలన్నింటినీ ఆ విజయుడు అర్జునుడు కృష్ణుడికి అప్పచెప్పాడు. అంటే కృష్ణుడి ఘనత ఇదంతా, నా ఘనత కాదు అన్నాడు. తర్వాత జరాసంధుడిని భీముడు ఓడించాడు, చంపాడు. ఎలా చంపాడు? కృష్ణుడి వల్లే చంపాడు. కృష్ణుడు జరాసంధుడిని ఎలా చంపాలి అని భీముడికి చెప్తే అప్పుడు చంపగలిగాడు. అంటే భీముడి యొక్క ఘనత కాదది, కృష్ణుడి యొక్క ఘనత. తర్వాత కురుక్షేత్ర సంగ్రామంలో ఎంతో మంది గొప్ప గొప్ప మహారథులు, అతిరథులు, గొప్ప గొప్ప యోధులు, వాళ్ళు నా మీద బాణాలు వేస్తుంటే ఆ బాణాలన్నింటి నుంచి నన్నెవరు రక్షించారు? కృష్ణుడే రక్షించాడు. ద్రౌపదికి అవమానం జరిగితే మనం 5 పాండవులు ఇక్కడ ఉన్నా కూడా మనం ఏమీ చేయలేకపోయాం. ద్రౌపదిని రక్షించడానికి మనం ఏమీ చేయలేకపోయాం. ఊరికి అలా ఏడుస్తూ కూర్చున్నాం మనం. కానీ ఆ ద్రౌపదిని రక్షించినటువంటి ఘనత ఎవరిది? కృష్ణుడిది. తరువాత దుర్వాసుముని తన వేల కొలది శిష్యులతో మనం వనవాసం చేస్తున్నప్పుడు వచ్చాడు. అమ్మ నాకు అన్నం పెట్టండి అని అన్నాడు. నాకే కాదు, నా 1000 మంది శిష్యులకు కూడా అన్నం పెట్టాలి మీరు అన్నాడు. స్నానం చేసి వస్తాను, ఇంతలో భోజనం రెడీ చేయండి అన్నాడు. అప్పుడు మన దగ్గర ఒక్క మెతుకు కూడా లేదు. ఆయనకి పట్టెడు అన్నం పెట్టేటటువంటి శక్తి మనకు లేదు. అక్షయ పాత్ర ఖాళీగా ఉంది. అక్షయ పాత్ర రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనాన్ని ఇస్తుంది. భోజనం ఇచ్చేసింది, తినేసాం, కడిగేసాం, పెట్టాం. అప్పుడు వచ్చాడు దుర్వాసుముని. ఎందుకు దుర్వాసుముని ఎవరు పంపించాడు తెలుసా? దుర్యోధనుడికి పంపించాడు, పాండవులను ఇబ్బంది పెట్టడం కోసం. సరే, దుర్వాసుముని వస్తే మనల్ని రక్షించింది ఎవరు? కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు స్వయంగా వచ్చి ద్రౌపదిని అడిగాడు, ద్రౌపది ఆకలిస్తుంది, అన్నం పెట్టన్నాడు. దుర్వాసుమునికే ఏం పెట్టలేకపోతున్నా నేను కృష్ణ, ఇలా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నటువంటి నన్ను నువ్వు భోజనం అడుగుతున్నావని చెప్పి ద్రౌపది ఎంతో బాధపడింది. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే, నీ దగ్గర భోజనం ఉంది అయినా పెట్టట్లేదు. భోజనం ఉండి పెట్టకుండా ఎలా ఉంటాను? నీకు పెట్టకుండా ఎలా ఉంటాను? ఏమీ లేదు, అక్షయపాత్ర కడిగేశాను, ఖాళీగా ఉందంటే లేదు లేదు తీసుకురా అన్నాడు. తీసుకొస్తే ఆ అక్షయ పాత్ర ఒక మూల, ఒక చిన్న అన్నం మెతుకు మిగిలిపోయింది. ఆ మెతుకు తిన్నాడు కృష్ణుడు. అలా రక్షించాడు పాండవుల్ని. అంటే దుర్వాసుముని యొక్క కోపం నుంచి, క్రోధాగ్ని నుంచి పాండవుల్ని రక్షించింది కృష్ణుడే. ఇలా ఎన్నో విధాలుగా మనల్ని రక్షించాడు. నేను పాశుపతాస్త్రం సంపాదించాను కృష్ణుడి నుంచి, ఈశ్వరుడి నుంచి. అది నాకెలా లభించింది? కృష్ణుడి దయవలే లభించింది. నా ఘనత కాదు, కృష్ణుడి ఘనత. తరువాత స్వర్గలోకానికి వెళ్ళాను, నివాత కవచుడైనటువంటి దానవుని సంహరించాను. ఎలా? కృష్ణుడి ఘనత, అది నా ఘనత కాదు. ఆ కృష్ణ భగవానుడి యొక్క స్నేహం వల్లే కౌరవ సైన్యాన్ని నేను ఒక్కడిగా నిర్జించాను. అంటే విరాటుడి యొక్క గోవుల్ని హరించుకుపోతున్నారనమాట ఈ కౌరవులు. అప్పుడు అర్జునుడు ఆ కౌరవ సైన్యం మొత్తంతో ఒక్కడే సంగ్రామం చేసి గెలిచాడనమాట. ఎలా? కృష్ణుడి దయ వల్లే. తర్వాత కురుక్షేత్ర సంగ్రామంలో ఎంతో గొప్ప గొప్ప మహారథులందరూ నన్ను అటాక్ చేస్తుంటే, నన్ను ముట్టడి చేస్తుంటే కృష్ణుడి వల్లే నేను
వాళ్ళందరినీ అధిగమించగలిగాను, వాళ్ళందరినీ చంపగలిగాను అని అర్జునుడు తను చేసినటువంటి ఘనకార్యాలన్నింటి యొక్క ఘనతని కృష్ణుడికే అప్పచెప్పాడు. ఇదంతా ఆయన ఘనత, నా ఘనత కాదన్నాడు. మనం ఎంత గొప్ప కార్యాలని సాధించినా కూడా అదంతా భగవంతుడి యొక్క కృప వల్లే జరిగింది అని అనుకోవాలి కానీ మన యొక్క ఘనతని ఎప్పుడు అనుకోకూడదు. ఇప్పుడు 18వ శ్లోకంలో అర్జునుడు ఏమంటున్నాడంటే, ఆ కృష్ణుడు మాట్లాడినటువంటి మాటల్ని, ఆయన చిరుమందహాసాల్ని నేను తలుచుకుంటున్నాను. ఆ తలంపే నన్ను పూర్తిగా భావోద్వేగానికి గురి చేస్తుంది. నేను కృష్ణుడిని, భగవంతుడైనా కూడా కృష్ణుడిని కేవలం ఒక స్నేహితుడిగా భావించి అప్పుడప్పుడు ఆయనతో జోకులు వేసేవాడిని, ఆయన కొంచెం ఆట పట్టించేవాడిని. అయినా కూడా ఎలా అయితే ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడిని క్షమిస్తాడు, ఎలా అయితే తండ్రి బిడ్డని క్షమిస్తాడు, ఆ విధంగా నన్ను ఆయన క్షమించాడు. నేను చేసినటువంటి మాటల్ని, నేను అన్నటువంటి మాటల్ని, నా ఆట పట్టింపుల్ని పెద్దగా సీరియస్గా తీసుకోలేదు అని అన్నాడు. ఆయన లేని సమయంలో ఇప్పుడు నా హృదయం అంతా శూన్యంగా కనిపిస్తుంది. ఆయన రాణుల్ని సంరక్షించవలసినటువంటి బాధ్యత నా మీద ఉండింది, కానీ ఆ రాణుల్ని కొంతమంది గోపకులు అపహరిస్తుంటే నేనేమి చేయలేకపోయాను. 20వ శ్లోకంలో ఉన్నాడండి, 21వ శ్లోకంలో తద్వై ధనుస్త ఇషవః సరథో హయాస్తి సోహం రథీ నృపతయో యత ఆనమంతి సర్వం క్షణేన తదభూత సదీశరిక్తం భస్మం హుతం కుహకరాద్ధమివోపముష్యాం అన్నాడు. తద్వై ధనుస్త ఇషవః సరథో హయాస్తి, నా దగ్గర అదే గాండివ ధనుస్సు ఉంది. సరథో, అదే రథం ఉంది. హయాస్తి, అవే గుర్రాలున్నాయి. తద్వై ధనుస్త ఇషవః సరథో హయాస్తి సోహం రథి, నేనే ఆ మహారథి, మహా అర్జునుణ్ణి. నృపతయో యత ఆనమంతి, గొప్ప గొప్ప రాజులు చక్రవర్తులు వచ్చి నాకు నమస్కరిస్తారు. అంత గొప్ప అర్జునుడు నేను ఇక్కడున్నాను. అంటే నా రథాలవే, నా గుర్రాలవే, నా బాణాలవే, నా యొక్క ధనుస్సు అదే, నేను అదే అర్జునుణ్ణి. అయినా కూడా ఈరోజు నేను ఇది గోవుల్ని కాసుకునేటటువంటి ఆ వ్యక్తుల నుంచి కూడా నేను కృష్ణుడి రాణుల్ని రక్షించలేకపోయాను అని చెప్పి ఆయన బాధపడతాడు. సోహం రథీ నృపతి. ఇప్పుడు నా శక్తి అంతా ఎలా తయారైందంటే ఏమన్నాడంటే, సర్వం క్షణేన తదభూత సదీశరిక్తం. ఈశరిక్తం, ఆ ఈశుడు, ఆ పరమేశ్వరుడు, శ్రీకృష్ణుడు, ఆయన లేకుండా నా పరిస్థితి ఎలా ఉందంటే భస్మం హుతం, బూడిదలో పూసినటువంటి ఆర్జ్యంలా ఉంది నా పరిస్థితి. కుహకరార్థం అంటే ఒక మెజిషియన్ ఉంటాడు చూడండి, కొంచెం మ్యాజిక్లు చేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడంటే డబ్బుని సృష్టిస్తాడు. ఒక చిన్న మెషిన్ ఉంటుంది, ఆ మెషిన్ లోపల ఒక వైట్ పేపర్ని పెడతాడు. వైట్ పేపర్ని అలా రోల్ చేస్తే ఇటు పక్క నుంచి 200 రూపాయల నోట్ వస్తుంది, 100 రూపాయల నోట్, 500 రూపాయల నోట్ వస్తుంది. అంటే 500 రూపాయల నోట్లని అలా సృష్టించగలిగితే మ్యాజిక్ షో ఎందుకు చేస్తున్నాడు? అర్థమైందా? మ్యాజిక్ షో ఎందుకు చేయాల్సిన అవసరం ఏంటి చెప్పండి? 500 రూపాయల నోట్లు సృష్టించుకోవచ్చు, బంగారాన్ని సృష్టించుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు. కానీ మ్యాజిక్ షో చేస్తున్నాడు, ఆ మ్యాజిక్ షోకి వాళ్ళు 500 రూపాయలు ఇస్తున్నారు, జస్ట్ రెమ్యూనరేషన్. అలా ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది అంటే వాడు సృష్టించినటువంటి ఆ డబ్బుకి విలువ లేదు. అదనమాట. తరువాత ఇంకెలా తయారైందంటే ఇవోపముష్యాం, బీడు భూమి అంటారు దాన్ని, బంజరు భూమి, బీడు భూమి అంటారు, అంటే బ్యారెన్ ల్యాండ్. ఆ భూమిలో మీరు ఎంత గొప్ప విత్తనాలు నాటినా కూడా మొలకలు మొలవు. అలా ఉంది నా పరిస్థితి. అంటే బంజరు భూమిలో నాటినటువంటి విత్తనాల, ఒక మంత్రగాడు సృష్టించినటువంటి డబ్బుల, బంగారంలా, లేదంటే బూడిదలో పోసినటువంటి ఆర్జ్యంలా ఉంది నా పరిస్థితి. నా యొక్క శక్తులన్నీ అలా ఉన్నాయి. గుర్రాలు ఉన్నాయి, పనికిరావు. గాంధీవం ఉంది, ఏం చేయలేను. బాణాలు ఉన్నాయి, దానివల్ల ఉపయోగమే లేదు, ఓడిపోయాను. అంటే భగవంతుడు లేనిదే మనకి మన శక్తులు కావు. ఆయన ఆమోదించినంత వరకు మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఆయన ఆమోదం లేనిదే మన దగ్గర ఎన్నున్నా కూడా, ఎన్ని సంపదలున్నా, ఎన్ని సిరులున్నా, ఎన్ని
ఎన్ని ఘనతలు ఉన్నా కూడా అదంతా వ్యర్థం. ఆయన శాంక్షన్, ఆయన యొక్క ఆమోదం లేనిది మనం ఏం చెయ్యలేం అని అర్జునుడికి కనిపించింది. అదంతా వెల్లడి చేశాడు యుధిష్ఠిరుడి ముందు సమక్షంలో. అప్పుడు యుధిష్ఠిరుడికి ఏమనిపించిందంటే, కృష్ణుడిగా లేడు కాబట్టి మనం కూడా నిష్క్రమించవలసినటువంటి అవసరం వచ్చింది అని తన రిటైర్మెంట్కి సన్నాహాలు చేసుకున్నాడు. అందరూ పాండవులు అందరూ చేసుకున్నారు. అదంతా ఎలా జరిగింది ఆ ఘట్టం, దాన్ని మనం ఎలాబరేట్గా వచ్చే శుక్రవారం చెప్పుకుందాం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీల ప్రభుపాద్ కి జయ.